హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ జాయిన్ అవుతున్నారు, సరితా రాణి గారు. రాణి గారు అంటే తెలియకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇటీవల ద వైలో 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఈ ఆర్టికల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో చూసాం. ఈ హత్య కేసుకు సంబంధించి సంవత్సరాలుగా వస్తున్న వార్తలకు భిన్నంగా సంవత్సరాలుగా ప్రజలు తెలుసుకోలేని అనేక నిజాలను ద వైర్ 2 ఆర్టికల్స్ రూపంలో బయటకు తీసుకొచ్చింది. ఈ ఆర్టికల్స్ రాసిన సరితారాణి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సరితారాణి గారు దాదాపు 34 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక మ్యాగజైన్స్లో పనిచేశారు, న్యూస్ పేపర్స్లో పనిచేశారు, ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉన్నారు. సో ఆమె అబ్జర్వేషన్ ఏంటి, హత్య కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ తీరు ఏ రకంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి, సిబిఐ విచారణ ఏ రకంగా జరుగుతుందనే దానిపైన తెలుగు రాష్ట్రాల్లో అభ్యంతరాలు, అనుమానాలు, అపోహలు ఉన్న నేపథ్యంలో సరితారాణి గారు ఏం అబ్జర్వ్ చేశారు ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. నేను కూడా ఫస్ట్ టైం మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవునండి, ఐ డోంట్ లైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఓల్డ్ స్కూల్ టెలివిజన్ అండి. రిపోర్టర్ షుడ్ బి ద స్టోరీ, ద స్టోరీ షుడ్ బి ద స్టోరీ. టీవీ రిపోర్టింగ్ ఐ యాక్చువల్లీ జస్ట్ డోంట్, నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, సో మీరు మాకు చాలా సీనియర్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. బట్ క్రైమ్ జర్నలిజంలో మీరు చాలా సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 decades నుంచి ఉన్నారు జర్నలిజంలో. It was not all crime, but yes, I've done a lot of crime and law. Particularly CBI cases. Yes, I did my first CBI case was in 1996 when Vijay Ramarao was the CBI director, and PV Narasimha Rao used the CBI to fix his own political opponents within his party and outside the BJP. Like, charge sheets were filed against LK Advani and so on and so forth. That was my first CBI case. Before this, I did the Haren Pandya murder investigation. I looked into CBI's investigation into that case also, which was quite similar to this one. Then my question is, ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారి కేసులో ఇంట్రెస్ట్ ఎందుకు జనరేట్ అయింది? ఎవరైనా ఇన్సిస్ట్ చేశారా? మీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్? కాదు, I actually didn't know anything since 2019. I did not follow the murder. I did not know too much about the murder. Nothing. Last year, April, there are 2 regional languages కొంచెం news I once in a while I follow. అది ఒకటి తెలుగు, ఒకటి గుజరాతీ, దీస్ 2 areas అని. I am based out of Gurgaon, so I normally don't. మీరు కొంచెం తెలుగు కూడా మాట్లాడుతున్నారు. తెలుగు అర్థమవుతుందండి. నేను గుర్గావ్లో ఉంటాను, కానీ 2 రీజనల్ లాంగ్వేజ్ లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటాను. ఒకటి తెలుగు న్యూస్, ఒకటి గుజరాతీ న్యూస్. లాస్ట్ ఏప్రిల్లో నేను అది తెలుగు న్యూస్లో ఏమవుతుంది చూస్తూ ఉంటే ఒక ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఒక పెద్ద జనాలు వాళ్ళు అట్లా కూర్చుని ఉన్నారు ఫ్రంట్గా, అది ఒక జర్నలిస్ట్ ఉన్నారు అట్లా ఉన్నారు బ్యాక్గా వాళ్ళు. కానీ ఇంటర్వ్యూ, ద పర్సన్ హూ వాజ్ గివింగ్ ద ఇంటర్వ్యూ, హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. నేను ఒక జనాలకి ఇట్లా కొట్టాను, అట్లా కొట్టాను, మళ్ళీ లోపల వెళ్ళి అట్లా కొట్టాను. అయితే నేను ఇన్ my 30 odd years, I have not seen a confessed killer come on television. వచ్చేసి టెలివిజన్లో వచ్చేసి అట్లా నేను ఇది కొట్టాను, అట్లా కొట్టాను, నేను ఐ వెంట్ అండ్ గాట్ ద యాక్స్, అది అంతా చెప్పేసి నేను ఐ హ్యావ్ నాట్ హర్డ్. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఇంకా ఐ డోంట్ నో ఇండియన్ క్రిమినల్ లాలో ఎప్పుడు అయింది లేదా తెలీదు. ఇంకా వాళ్ళు ఏమంటారు, నేను కొట్టాను, దాని తర్వాత నాకు జస్టిస్ కావాలని. అయితే దాట్ రిపోర్టర్, తెలుగు రిపోర్టర్ కూడా అడిగారు, ఏంటి దస్తగిరి, నువ్వే కొట్టారా, నీకు జస్టిస్ కావాలంటే ఏంటి నీకు అని. సో దాట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్, really figured out a big murder is there and there is this person Dastagiri ani. Then I got very interested because this has never happened before. So that's why I kind of called the papers, case papers. I spent 3 months researching it right there. దాని తర్వాత పులివెందులకి వెళ్ళాను. సో కేసులో పార్టిసిపేట్ చేసి ప్రిన్సిపల్ అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి అతను ఎలా చంపానో చెప్తూ ఇంటర్వ్యూస్ ఇస్తూ బయట ఎలా తిరుగుతున్నారు అనేది మీకు ఈ కేసు పట్ల చూడడానికి ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. అవునండి, ఎందుకంటే జూమ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇంకా ఇంత సో కాన్ఫిడెంట్లీగా వాళ్ళు కూర్చుంటే, హీస్ బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం ఉంటుంది, కొంచెం they will sit like he's standing like this, he is explaining చాలా
ఈజీలీ మళ్ళీ అది ఒక ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు అన్ని ఇంటర్వ్యూస్ తీసేశాను. సో మెనీ ఇంటర్వ్యూస్ అండ్ హీ సేయింగ్ సమ్ అవినాష్కి ఐ వాంట్ అట్ దట్ టైమ్ ఐ డోంట్ ఈవెన్ నో హూ ఇస్ అవినాష్ ఎంపీ అని. ఎందుకంటే అంత క్లోజ్లీ నేను పాలిటిక్స్ ఐ డోంట్ ఫాలో తెలుగు పాలిటిక్స్. అయితే హూస్ దిస్ పర్సన్, వాళ్ళు క్రైమ్ సీన్లో ఉన్నారు. అసలు ఏమవుతుందంటే క్రైమ్ ఎవరైనా 4 జనాలు కమిట్ చేసుకారనుకో, అబెట్మెంట్ ప్రయర్ టు ద క్రైమ్ ఉంటుంది. క్రైమ్ చేసిన ముందు ఎవరికైనా, క్రైమ్ చేసిన తర్వాత ఎవరికైనా. అప్పుడప్పుడు ఏదో ఒక జనాలకి అప్రూవల్ చేసేస్తారు. కానీ అస్సలు క్రైమ్ చేసిన వాళ్ళు ప్రిన్సిపల్ అక్యూజ్డ్కి అట్లా నేను ఎప్పుడు చూడలేదు. This is the first kind, as per your knowledge. It is legally also I don't know how the court has upheld this whole thing, but this is, you can do that in financial crimes lo untundi. Kani inta violent murder lo and then I find out later that oka roju kuda jail lo velledu. Inka he's boasting about, he's more or less, and then he keeps changing his version. I have not seen something like this at all. Okay, then you came to Pulivendula. Then I went to Kadapa, then I went to Pulivendula. వాళ్ళు అది రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక టైం లైన్ చెప్పారు వాళ్ళు. 20 days ముందు ఒక కుక్కకి హత్య చేశారని, దాని తర్వాత one day ముందు he went and got the axe from Kadri అని చెప్పారు. అయితే ఫస్ట్ అప్పుడు నేను వచ్చినప్పుడు అన్ని అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ 4 accused, కాన్స్పిరసీ అక్యూజ్ కాదు. నేను ఫస్ట్ మర్డర్ చెక్ చేయడం, కాన్స్పిరసీ తర్వాత చెక్ చేయాలి, ఫస్ట్ మర్డర్ చెక్ చేయాలి కదా. సో అప్పుడు అన్ని మర్డర్ అక్యూజ్డ్ జైల్లో ఉన్నారు, ఉట్టి దస్తగిరి బయట ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళు ఎట్లా చెప్పింది స్టోరీ ఎలాంటిది నేను ఫాలో చేసేసి ఆ కుక్క కోసం అడిగాను. ఎందుకంటే దాట్ షోస్ ప్రీ మెడిటేషన్. 20 days ముందు దస్తగిరికి తెలుసు వీఆర్ గోయింగ్ టు కిల్ వివేక్ అని. 20 daysకి వాళ్ళు ఏం చెప్పలేకుంటే, ఇఫ్ హీ హెస్ నాట్ సెడ్ ఎనీథింగ్, అది ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అయిపోతుందండి. అది హీట్ ఆఫ్ ప్యాషను, ఎవరైనా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరైనా చెప్పారు అందుకని అట్లా అవ్వదు. దిస్ ఇస్ ఎ ప్రీ అండ్ హీఈస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు దాకా ఒకటే అస్సలు తెలుసు, మర్డరరు ఒకటే, ఎవరు దస్తగిరి. ఒక్కటి జనాలు నేను చేశారని చెప్పారు. ఇంకా all the others A1 to 8 they are accused. వాళ్ళు ఎవరు చెప్పలేదు నేను ఏం చేశారు, they have committed it. సో దస్తగిరికి వర్జన్ చెక్ చేయడానికి వచ్చాను. వాళ్ళు చెప్పారు 20 days ముందు కుక్క జిమ్మీ అని ఒక కుక్కకి పెట్ డాగ్ ఉంది, వాళ్ళకి చంపించాను. they took a car and killed the dog. సో when I came and I found out, అది లోకల్లో అడిగితే జిమ్మీ అసలు పెట్ డాగ్ లేవు. అసలు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో పెట్ డాగ్ లేదు, స్ట్రీట్ డాగ్ ఉంది. ఓకే, జిమ్మీ అని, ఇట్స్ జిమ్మీ అంటే ఇంకా బాయ్ డాగ్ కూడా అనుకుంటాను కదా. ఇంకా పండితి రాజశేఖర్ స్టేట్మెంట్లో ఏముంది, వాళ్ళు ఏం చెప్పారు, one dog died. పండితి రాజశేఖర్ ఇస్ ద కేర్ టేకర్, వైఎస్ వివేకానంద రెడ్డిస్ కేర్ టేకర్. హీ సెడ్ 3 dogs died. అయితే ఇట్లా అవుతుంది, ఇది ఇట్స్ అ బిగ్ థింగ్ కదా, ఇట్స్ అ బిగ్ డిస్క్రిపెన్సీ. సో ఫస్ట్ కుక్క కోసం అడిగానంటే పెట్ డాగ్ లేదు, స్ట్రీట్ డాగ్ ఉంది, వచ్చిపోతూ ఉంటుంది, స్ట్రీట్లో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, స్ట్రీట్లో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎట్లా, హౌ డిడ్ ద డాగ్ డై అంటే, హౌ డు యూ ఫైండ్ అవుట్ హౌ ద డాగ్ డైడ్. దస్తగిరి ఏం చెప్పారు, రంగన్న చెప్పారు. 20-25 days ముందు కుక్క చెప్పించేది, అది వాసన వస్తుంది. వాళ్ళు మున్సిపల్ డ్రైవర్కి, సూపర్వైజర్కి ఫోన్ చేశారు. సూపర్వైజర్ తెచ్చేసి డ్రైవర్కి పంపించేశారు, కుక్క తీసుకెళ్లారు. దేర్ ఇస్ అ మున్సిపల్ సూపర్వైజర్ అండ్ మున్సిపల్ డ్రైవర్. మున్సిపల్ సూపర్వైజర్ దగ్గర వెళ్ళాను. మీకు వాళ్ళ దగ్గర సిబిఐ 2021లో వచ్చింది, ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడైనా. అయితే నేను వాళ్ళతో అడిగాను, మీరు కుక్క అట్లా కేసులో ఉంది, మీరు సిబిఐకి చెప్పారు, అట్లా కుక్క తీసుకెళ్లారు, మీకు డేట్ ఎట్లా గుర్తుంది? ఎందుకంటే నేను 2024లో వచ్చి అడిగాను, 2021లో సిబిఐ అడిగారు. కుక్క మార్చ్లో హత్య అయిందంటే ఫిబ్రవరిలో ఎప్పుడైనా, February 29,
2 years తర్వాత ఇంకో అస్సలు ఎట్లా గుర్తుండంటే హీ సెడ్, అస్సలు మేడం నాకు ఏం గుర్తులేదు. నేను ఐ టేక్ 5 dogs, 6 pigs, so many animals, but water buffaloes, dead bodies every day. Me and I tell my driver takes the animals. ఇంకా 1 monthలో 3 ఒక 200-300 animals నేను 600, I think he said 600, I can't remember. I take about 300 odd animals, let's say, ఇక్కడ నా ఏరియా నుంచి, thousands in a year. నాకు ఎట్లా గుర్తుంటుంది ఒక్క కుక్క ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్ డైడ్ అని. అయితే మీరు ఎందుకు సిబిఐకి చెప్పారు అట్లా నీకు గుర్తుందనంటే, అయితే నాకు గుర్తు లేదు ఎప్పుడు అయిందంటే వాళ్ళు రంగన్నకి పిలిచారు. రంగన్న చెప్పింది, నేను నీకు ఫోన్ చేశాను 20 days ముందు. అయితే వాళ్ళు చెప్పారు, మున్సిపల్ సూపర్వైజర్ చెప్పారు, రంగన్న చెప్తుంటే కరెక్టే ఉండొచ్చు, నేను రంగన్న ఎందుకు అబద్ధం చెప్తారు. అయితే వాళ్ళు ఏం చెప్పారు సిబిఐకి, he may have called me, so I may have picked up. అది చెప్తే వాళ్ళకి కొరాబరేటివ్ స్టేట్మెంట్ లాగా రాసేసారు కి ఎస్ 20-25 days ముందు వాళ్ళు కుక్కది. సో ఐ ఆస్క్ దెమ్, if రంగన్న సేస్ ఇట్ కెన్ ఆల్సో బి 40-45 days ముందు కూడా అవ్వచ్చు కదా, ఎప్పుడైనా అవ్వచ్చు, బికాస్ హీ విల్ నాట్ రిమెంబర్. దెన్ ఐ వెంట్ అండ్ మెట్ ద మున్సిపల్ డ్రైవర్. మీకు గుర్తుందా అస్సలు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు 20 days బిఫోర్ ద మర్డర్ మీరు కుక్క తెచ్చారు అక్కడ? వాళ్ళు కూడా అదే చెప్పారు, ఎట్లా thousands of animals I take అండి, నాకు ఎట్లా గుర్తుంది. నాకు నా సూపర్వైజర్కి డేటు రంగన్న ఇచ్చింది. అయితే అది డాగ్ స్టోరీ. ఇంకా ఏమైంది, ఎవరైనా తెలిసారు, జిమ్మీ ఈజ్ యాక్చువల్లీ ఫీమేల్ డాగ్, వాజ్ అ ఫీమేల్ డాగ్. షీ హెడ్ 2 children. అది all 3 seem to have died. హౌ దే డైడ్ ఎవరికి తెలీదు. 3 చనిపోయాయి. 2 పిల్లలు. అయితే 3 have died, then it is something else. It doesn't look like, at least Dastagiri has not described an accident where మదర్కి కూడా చంపించారు, పిల్లలకి కూడా అది అంతా చెప్పలేదు. సో 3 of them died. They took the dog and went. కానీ అది స్టోరీలో వచ్చేసింది. సో the dog story seemed very, very dicey. దాని తర్వాత I went to Kadri to find out about he said he got the axe from there. ఆ కాద్రీ షాప్ కీపర్లో ఫస్ట్ ఒక చిన్న షాప్, ఇంత పెద్ద మార్కెట్లో వాళ్ళది, హీఈస్ ద స్మాలెస్ట్ షాప్. వాళ్ళు ఏం చెప్పారంటే, ఐ డోంట్ రియలీ నో దస్తగిరి, నాకు వాళ్ళ ఫాదర్ తెలుసు. వాళ్ళు దస్తగిరి బికాస్ హిస్ ఫాదర్ యూస్ టు డూ అగ్రికల్చర్. ఎస్. సో ఐ సెడ్, మీకు సిబిఐ వచ్చి అడిగారు, మీరు సిబిఐకి రాశారు, ఒకరోజు ముందు దస్తగిరి వచ్చారు, ఇంకా అది అమౌంట్ రాశారు, ఏం తీసుకెళ్లారు, ఇంత షాప్లో దే సో మెనీ టూల్స్. Okay, he tells the CBI he has procured that Kodali, how much he has procured it for, some 300 to 500 rupees, exact amount cheptaru actually, and on what date. అయితే మేము మీ దగ్గర బిల్ బుక్ ఏదైనా ఉందా, మీకు డేట్ ఎట్లా గుర్తుంటుంది, ఎందుకంటే అగైన్ 2021లో వచ్చి సిబిఐ అడిగారు, ఇది అయింది 2019లో, మీకు అస్సలు 14th అయిందండి, డేట్ ఎట్లా, బిల్ బుక్ ఉందా? ఇంత చిన్న షాప్లో ఎట్లా బిల్ బుక్ ఎట్లా ఉంటుంది? అట్లా కాదు, ఒక్కరోజు 14th సిబిఐ ఇంటర్వ్యూ, ఒకరోజు ముందు దస్తగిరి నాన్న వచ్చేసి వాళ్ళతో మాట్లాడారు. దే స్పోక్ టు ది సిబిఐ వచ్చేసి మీకు అట్లా అడుగుతారు, నేను ఇది కొడ్డలి తీసుకెళ్ళా, ఐ హ్యావ్ బాట్ ఇట్ ఫ్రమ్ యూ అని మీరు చెప్పేసి నేను తీసుకెళ్ళానని, because I have taken, you may not remember, but I took. So he says, I don't remember, but if you are saying మీరు చెప్పారు మీరు తీసుకెళ్లారంటే నాకు ఎందుకు బాధ? దస్తగిరి వెళ్ళి ఆ షాప్ వాళ్ళకి చెప్పాడు. దస్తగిరి వెళ్ళి ఆ షాప్ వాళ్ళకి చెప్పాడు. దస్తగిరి నాన్న వెళ్ళి బిఫోర్ సిబిఐ కమింగ్. yes, one day before CBI's interview. Really? అవును. Okay. So he's saying, and by the time I was speaking to him, Kadri, there are a lot of people around. So he's saying వాళ్ళే చంపిన వాళ్ళు వచ్చేసి నాకు చెప్తే కి మీరు చెప్పండి సిపిఐకి, నేను ఒక రేజ్ ముందు వచ్చేసి అయితే నాకు ఏం బాధ. అయితే నేను చెప్పాను, కానీ మీకు
ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ డోంట్ టెస్టిఫై. Hmm. వాళ్ళు ఇలాంటిది ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. అసలు దస్తగిరి ఈజ్ ఇంప్లికేటింగ్, ఇట్స్ లుక్స్ లైక్ దస్తగిరి ఈజ్ ఇంప్లికేటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా. సో దట్ యాక్ట్ స్టోరీ ఆల్సో సిబిఐ ఏం చేస్తుందో, సిబిఐ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుందో, దస్తగిరి హౌ నో? వెల్ యూ షుడ్ ఆస్క్ ద సిబిఐ అండ్ దస్తగిరి దట్. నాకు ఎట్లా తెలుసు ఓకే. అది కరెక్ట్. సో ఒక రోజు ముందు వచ్చేది చెప్పారంటే వాట్ ఈస్ ద ఇంప్లికేషన్. So I said, okay, so this thing, the 2 parts before the murder, the conspiracy parts, acquiring the weapon and the dog, that does not check out. దాని తర్వాత then I went to meet దస్తగిరి. మీరు దస్తగిరిని కలిశారు? వెరీ ఇంట్రెస్టింగ్ అయింది. ఐ మెట్ హిజ్ వైఫ్ ఫస్ట్ డే. అక్కడ వెళ్ళంటే అది ఏదో సెంట్రల్ ఫోర్సెస్ ఉంది దానికి సెక్యూరిటీ కోసం. చాలా గుల్వాట చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అది. బట్ హీ వాజ్ నాట్ దేర్. హిజ్ వైఫ్ స్పోక్ టు మీ అండ్ హీ సేస్ హీ ఈజ్ నాట్ దేర్, మళ్ళీ వస్తారు, అప్పుడు ఫోన్ చేస్తారు. ఇంకా ఐ డోంట్ థింక్ దే వుడ్ బి అ ప్రాబ్లమ్ బికాస్ అందరితో మాట్లాడుతున్నారు కదా, నాతో ఎందుకు వై విల్ చాలా మీడియా హౌసెస్ తో మాట్లాడారు. సో వెళ్తున్నప్పుడు నేను వాళ్ళ వైఫ్కి అడిగాను, ఎందుకు. వాళ్ళ వైఫ్ అడిగింది మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఢిల్లీ నుంచి వచ్చారని చెప్పాను. ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చారు ఇది ఒకటి స్టోరీ చేయడానికంటే ఐ టోల్డ్ హర్ నేను ఎప్పుడు చూడలేదు, హత్య చేసిన వాళ్ళు టీవీలో వెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారు నేను హత్య చేశానని. నేను ఇది నాకు దిస్ ఈజ్ యునీక్ అండ్ వెరీ వియర్డ్, అందుకని అక్కడి నుంచి వచ్చాను. సో షీ ఆస్క్స్, అవునా ఎవరు చెప్పరా? ఐ సెడ్ no, nobody who commits a murder does things like this. So he said కాదు, కానీ దస్తగిరికి ఇంత దిమాక్ లేదు. I said హత్య చేసిన వాళ్ళకి అంత దిమాక్ ఉంటే మోహం they should shut up their mouth, అంత దిమాక్ ఉంటుంది. అయితే this I cannot believe that Dastagiri is not enough. So then she said, okay, I will tell Dastagiri's phone. She only holds Dastagiri's phone. Dastagiri phone పెట్టరు, వాళ్ళ వైఫ్ దగ్గర ఉంటుంది. దాని తర్వాత దస్తగిరి ఫోన్ నేను వెళ్ళిపోయాను. అప్పుడు దస్తగిరి పులివెందులలో ఉన్నాను, కానీ దస్తగిరి ఫోన్ చేశారు. అయితే నేను చెప్పాను నేను వచ్చి కలవాలి, కానీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, రేపు దాకా రావాలా లేదా రేపు వచ్చేసేయండి అని చెప్పాను. కానీ నేను ఫోన్ చేసి మీకు టైం చెప్తారని. వాళ్ళు టైం చెప్పలేదు. అయితే నా పులివెందులలో పని అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ అయిపోలేదు, నెక్స్ట్ డే అగైన్ ఐ వెంట్. అప్పుడు అది దస్తగిరి సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా నాకు కాడి నుంచి మీది ప్లీజ్ షో యువర్ ఐడెంటిటీ, ప్లీజ్ షో యువర్ డ్రైవర్స్ ఐడెంటిటీ అన్నీ చాలా గుల్వాట చేసింది. అయితే ఐ సెడ్ దిస్ ఇస్ వాట్ ఈస్, యూ జస్ట్ గో ఆన్లైన్ ద వైర్, యూ విల్ సీ దట్ ఐ రైట్ ఫర్ ద వైర్. అండ్ ఇలాంటిది అందరు యూట్యూబ్ అందరు వాళ్ళకి ఒక ప్రెస్ కార్డ్ ఉంటాయి, ఢిల్లీలో అట్లా అంతా ఉండదు. So then I spoke to this wife. The wife seemed eager to speak. Okay. So I asked her, మీ దస్తగిరికి లాయర్ లేదా, మీకు లాయర్ అట్లా పర్మిషన్ ఇచ్చారా మాట్లాడడానికి? So she told me they didn't even have a lawyer. Okay. So I said, okay, which is very strange because if he was one of the accused, how did he become an approver in the absence of a lawyer? నాకు తెలీదు, లాయర్ లేదా మీకు. సో షీ సా ద సర్ప్రైజ్ ఆన్ మై, మీకు లాయర్ లేదా అని అట్లా అడిగితే షీ సా ద సర్ప్రైజ్ ఆన్ మై ఫేస్ అండ్ షీ ఈజ్ అ వెరీ స్మార్ట్ ఉమెన్. సో షీ సెడ్ నో, నాకు లాయర్ లేదు. సో దెన్ షీ కాల్డ్ అప్ ద సిబిఐ ఇన్ ఢిల్లీ అండ్ who guided him? I have no idea. So you without a lawyer, who guided him? So she, he the don't person have that she much called, legal so I knowledge, said, I think. because I told them, look, I don't want to get you into trouble. ఎందుకంటే అక్యూజ్డ్ ఉన్నారు కదా, మీరు మీ లాయర్తో అడగండి ఎట్లా వచ్చింది ఈ మాట అంటే. ఐ హావ్ ఆల్ ద అక్యూజ్డ్, ఐ హావ్ సెడ్ ప్లీజ్ టాక్ టు యువర్ లాయర్, ఇఫ్ దే అలౌ యూ టు స్పీక్ అప్పుడే మాట్లాడు, అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు రూయిన్ యువర్ కేస్. సో ఐ టోల్డ్ హర్ ప్లీజ్ స్పీక్ టు యువర్ లాయర్. నాకు లాయర్ లేదంటే ఐ గోట్ వెరీ సర్ప్రైజ్. అయితే ఫిర్ హూ విల్ యూ, ఎవరు మీకు చెప్తారు అట్లా మాట్లాడి, ఎవరితో పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు సిబిఐకి ఫోన్ చేశారు, వైఫ్, దస్తగిరి వైఫ్. అయితే అప్పుడు నవీన్ అని ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు వచ్చారు.
కాదు, ఇట్ ఈస్ ఎట్ అ వెరీ డెలికేట్ స్టేజ్ ఎట్ ద ఇన్వెస్టిగేషన్, షీ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ టు టాక్ అని వాళ్ళు చెప్పారు. హీ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ టు టాక్ అని వాళ్ళు చెప్పారు. ఐ సెడ్ ఓకే, దే డోంట్ హ్యావ్ పర్మిషన్ టు టాక్, దట్స్ ఫైన్. కానీ ఎందుకంటే వాళ్ళు ఎంత హీ హెస్ సెడ్ టు ద హోల్ వరల్డ్. బట్ 2 things were clear. That one, that Dastagiri seems to know what the CBI is doing before the CBI, I mean, before everybody else knows it. ఒకటి. 2, వాళ్ళు కోఆర్డినేట్ సిబిఐ తోటి చేస్తారు కానీ వాళ్ళకి లాయర్ లేదు. అందుకని లాస్ట్లో జబ్ కృష్ణారెడ్డి పుట్ అ కేస్ అగేన్స్ట్ దస్తగిరి ఆన్ హౌ టు బికమ్ ఎన్ అప్రూవర్, అప్పుడు వాళ్ళు సుప్రీం కోర్ట్కి చెప్పారు ఐ వాంట్ పబ్లిక్ అటార్నీ అని. నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ మనీ టు హైర్ అ లాయర్. కానీ దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అండి. హౌ డూ యూ, ఐ డోంట్ నో హౌ డస్ అన్ అక్యూజ్డ్ అగ్రీ టు, ఐ మీన్ హౌ డస్ దిస్ హోల్ ప్రాసెస్ హ్యాపెన్ విదౌట్ అ లాయర్ అని నాకు ఐ డోంట్. ఓకే. దెన్ ఇంకెక్కడ ఎవరిని కలిసారు మేడం మీరు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి? అలిగేషన్స్ ఉన్నాయి, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి గారు. I met B.Tech Ravi. He was very forthcoming. He was very helpful. కానీ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి తోటి ఫోన్తో మాట్లాడాను, బట్ ఐ డి నాట్ మీట్ హిమ్. ఐ మెట్ B.Tech Ravi ఇన్ పులివెందుల ఓన్లీ. సో he did not say, there's nothing he said that contributed to the case except for the fact that వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి ఇంకా ఆదినారాయణ రెడ్డికి పిలిచినప్పుడు ఎందుకు అట్లా పిలిచారు అని వాళ్ళు కేసు పెట్టారు. అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పారు, ఇంకా వేరే మాట అయింది. కానీ అది కేస్ కోసం ఏం చెప్పలేదు. నాట్ రిలేటెడ్ టు ది కేస్. ఓకే. సో ఇప్పుడు మొత్తం కేసుకు సంబంధించి ఇంట్లో డోర్స్ బ్రేక్ చేసింది ఎవరు అనేది కాంట్రడిక్ట్ అవుతుంది. దస్తగిరి ఒక ఇంటి డోర్ బ్రేక్ చేసింది ఎవరు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ క్రైమ్ సీన్లో బెడ్రూమ్లో బ్లడ్ని ఎవరు క్లీన్ చేయించారు అనేది పాయింట్. దీస్ 2 points, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? See, that door is a big problem. Okay, there are 2 or 3 key parts of this investigation that people are talking, ఏదో వేరే మాట్లాడుతుంటారు. అస్సలు all the conversations since that I've been watching since the last 1 year is useless. They're talking about useless things. The investigation is also, as far as I'm concerned, with all due respect to the CBI, has been focused on completely useless things. Really? First, ఒక హౌస్లో if somebody is attacked, first thing you have to look at is point of entry కదా, ఎట్లా వచ్చారని. దాంట్లో రాత్రిలో దట్ హౌస్ had a వాచ్మెన్. అసలు వాళ్ళు వాచ్మెన్ కూడా లేదు, కానీ 10 days 20 days నుంచి ఆల్ దట్ లెట్స్ నాట్ గో ఇన్ టు. వాచ్మెన్కి మీరు స్టేట్మెంట్ చూడండి. వాచ్మెన్ చెప్తారు రాత్రికి వాళ్ళు he has seen 3 people, దస్తగిరి, సునీల్ యాదవ్, ఇంకొకటి జనాలకి వాళ్ళు రికగ్నైజ్ చేసిలేదు, కానీ ప్యాంటు బ్లాక్ హాఫ్ స్లీవ్ షర్ట్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఎర్రగంగిరెడ్డి వచ్చారు, డోర్ ఓపెన్ చేసేసి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు, అమ్మ అని ఏదైనా హీ గోస్ టు ద నార్త్ సైడ్ డోర్, ఇంకా విండో నుంచి చూసుకుంటారని చెప్పారు. కానీ ఆ అసలు విండో లేవు, ఉట్టి గ్లాస్ ఉంది, దానికి డిజైన్ ఉంది, ఓపెన్ అవుతలేదు. ఇంకా ఒక డోర్ ఉంది, 2 సైడ్ ప్రైవసీ విండో అంటారు దానికి. దాంట్లో కర్టన్ పుల్ ఉంటుంది. సో నేను విండో నుంచి చూశారని చెప్పారు ఫస్ట్ స్టేట్మెంట్లో. సెకండ్ స్టేట్మెంట్లో ఎవరైనా చెప్పారు వాళ్ళకి ఏమో విండో నుంచి ఎట్లా చూస్తారు, ఎందుకంటే కర్టన్ క్లోజ్ ఉంటుంది, అస్సలు చూడడానికి రారు విండో నుంచి. ఎట్లా చూశారంటే సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు, విండో కూడా ఓపెన్ ఉంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. స్టేట్మెంట్ ఇంటర్వ్యూలో కూడా సైడ్ లో రంగన్న స్టేట్మెంట్ కూడా కోట్ చేస్తాను. సో విండో కూడా ఓపెన్ ఉంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. అక్కడి నుంచి చూశాను, ఈ ఎర్రగంగిరెడ్డి అండ్ దీస్ 2 people, they were looking for some papers. నాకు భయపడింది, ఐ వెంట్ అండ్ హిడ్. ఫస్ట్ అది వాచ్మెన్ చేతిలో ఫోన్ ఉంటుంది, ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు కదా, ఆల్ హిస్ ఇనాయత్, డ్రైవర్ ప్రసాద్, ఇది అన్ని దగ్గరే ఉంటుంది. So it's hard to believe that, he saw people attacking his owner's house and వాళ్ళు ఏం చేయలేదు, వెళ్ళి he sat near a tree అంటే ఎట్లా, how do you believe? Anyhow, so then he says he sat near the thing, then after 20 minutes అందరూ బయటికి వచ్చారు.
ఫస్ట్ 3 people ran off, దెన్ ఎర్రగంగి రెడ్డి బయటికి ఇచ్చారు. వచ్చేసి ఐ థింక్ యూ నో ద హోల్ స్టోరీ, హీ ఛాలెంజ్ ఎర్రగంగి రెడ్డి అని. అండ్ దెన్ హీ వెంట్ ఇన్సైడ్. అప్పుడే మీరు ఇప్పుడు డోర్ చూసుకుంటే, నా దగ్గర అసలు ఆ ఫోటో చాలా రోజు నుంచి ఉంది. ఆ డోర్ బ్రోకెన్ ఉందండి. అసలు రైట్ ల్యాచ్, దట్ కవర్ ఇస్ నాట్ దేర్. మధ్య ల్యాచ్ లో స్క్రూస్ తీసేసి ఉంది, మధ్య ల్యాచ్ కి హింజ్ అట్లా వచ్చేసింది. వాళ్ళు క్లియర్ గా రంగన్న స్టేట్మెంట్ లో ఉంది, ఐ హర్డ్ ద డోర్ లాక్ ఓపెన్. ఓకే, ఎట్లా, హౌ కెన్ యూ హియర్ ద డోర్ లాక్ ఓపెన్? ఎందుకంటే డోర్ లాక్ ఓపెన్ లేదు, డోరే బ్రేక్ అయింది. Yes. Okay, the door is broken. Secondly, he says they came out and ran away, and then he went inside. వాళ్ళకి తెలుసు, he went inside. అయితే డోర్ ఓపెన్ ఉంది, it was not closed in the morning. So he goes and he recovers the body. That's one problem with Rangana. Had to cover for the fact that first window lo he said, then he said window and door were open. Then morning he says I pretended to find the body again. మళ్ళీ నాకు తెలుసుంది రాత్రికి he has died, కానీ నేను ఎవరికి చెప్పలేదు. ఎట్లా 3 o'clock, అకార్డింగ్ టు సిబిఐ టైమ్ లైన్, మర్డర్ 3 o'clock కి ఉమామేశ్వర్ హీ హెస్ రన్ అవుట్. సో 3 o'clock నుంచి 5:30 దాకా వాళ్ళు ఏం చేశారు? ఓకే, అది సిబిఐ అడగలేదు వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్. 2.5 hours అండి. ఎవరైనా ఉంటే ఎర్రగంగి రెడ్డి హ్యాస్ థ్రెటన్ మీ అని చెప్పారు, భయపడి ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు కదా. He can run away or he can call somebody. అక్కడే పడుకుని ఉంటారంటే, లోపల డెడ్ బాడీ ఉంది, బయట పడుకుని లోపల డెడ్ బాడీ ఉంది, బయట పడుకున్నారు. అది బిలీవ్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దాని తర్వాత దస్తగిరి కూడా ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంది. ఎట్లా ఎర్రగంగి రెడ్డి ముందు వచ్చారు, ఫ్రెండ్లీ ఎంట్రీ ఉంది 11:50కి, వాళ్ళు బయట తాగుతున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి డోర్ కొట్టారు, దస్తగిరి ఓపెన్ చేసింది, సారీ ఎర్రగంగి రెడ్డి ఓపెన్ చేసింది, వాళ్ళు లోపల వెళ్ళారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, నేను లోపల వెళ్ళిన తర్వాత డోర్కి ఆపేశాను, యాక్స్ పెట్టాను, మళ్ళీ అంతా అయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఒక్కటే సైడ్ డోర్ ఓపెన్ చేశాను, కిందిది అది లేదు, కిందికి ఫుట్ స్టాపర్ ఉంది, అది కూడా పాయింట్ చేస్తారు దస్తగిరికి. హీఈస్ యాక్చువల్లీ అ వెరీ బ్రైట్ పర్సన్. డీటెయిల్ వాళ్ళకి తెలుస్తుంది, కిందికి ఇది ఫుట్ స్టాపర్ లేదని సిబిఐకి ఎనాక్ట్ చేస్తున్నప్పుడు చెప్తారు, ఫుట్ స్టాపర్ లేవు, ఇది రైట్ సైడ్ ల్యాచ్ చేంజ్ అయింది చెప్తారు. అంతే చెప్పి మధ్య ల్యాచ్ చేంజ్ అయింది ఏం చెప్పరు. ఇంకా actually it is broken, he is not, so he's basically making up the whole story, how they opened the left side of the whole door and they ran off, and then Yerragangi Reddy came out. Then you find out in the morning, I mean, then actually nobody finds out. The cops come next morning and there is a picture of 3 DSPs who are looking at that broken door. Okay, that obviously this is a break-in. ఓకే, వన్ వే ఆర్ ది అదర్. అక్కడ లోపల నుంచి ఎవరైనా లూజ్ చేశారా, ఎంట్రీ ఫ్రెండ్లీ ఎంట్రీ అట్లా అయింది, బయట నుంచి ధక్క చేసి ఇచ్చారా, అది మనకి తెలీదు, కానీ రంగనాకి తెలుస్తుంది. హీ నోస్ వాట్ ద ట్రూత్ ఇస్, హీ ఈస్ నాట్ సేయింగ్, అండ్ నోబడీ హెస్ బాదర్డ్ టు యాక్చువల్లీ ఆస్క్ హిమ్ కి అస్సలు ఏం అయింది. 3 o'clock in the night మీరు బాడీ డిస్కవర్ చేసి పొద్దున 6:10 దాకా ఏం చేస్తున్నారు మీరు? అస్సలు రాత్రికి ఎవరు వచ్చారు? These questions, they have not asked him what, this thing about what you were doing for 3 hours, and this thing that the window is closed, the curtains are drawn, and the door is closed, and the CBI in fact has not touched upon the fact at all that the door was broken. In fact, from what I know, the door, even the police in the initial days, they have not brought on record that the door was broken. Case files lo డోర్ ఇస్ బ్రోకెన్ అని ఎక్కడ రాయలేదు. ఎందుకు రాయలేదు? సిట్ లో లేదు, అసలు సిట్ 1 లో లేదు. ఓ మై గాడ్, రియల్లీ? పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉన్నాయి, నేను ఇప్పుడు షో చేస్తాను. ఫోటోస్ ఉంది, ఫోటోస్
ఫొటోస్ ఏం చేశారు నాకు తెలీదు, కానీ 2 ఫొటోస్ క్లూస్ టీమ్ దగ్గర ఇట్ వాజ్ లెఫ్ట్ ఓవర్. ఇంకా ఫుల్ ఫొటోస్ తీసుకున్నారు, ఏం చేశారు తీసుకోలేదు నాకు తెలీదు, కానీ 2 ఫొటోస్ లెఫ్ట్ ఓవర్. దే కుడ్ నాట్ హైడ్ దోస్ 2 photos. But there is a photo of 3 DSPs, one NTV reporter, one Sakshi reporter. They're all looking at the door and saying, okay, this is how they have come. ఆన్ ద కాంట్రరీ, దాంట్లో డిఎస్పి నాగరాజు వాళ్ళు సిట్ డైరీలో రాశారు, దిస్ ఈస్ ద మోస్ట్ పజిలింగ్ కేసు, ఐ కెనాట్ ఫిగర్ అవుట్ హౌ దే ఎంటర్డ్ ద హౌస్ అని ఇంత పెద్ద స్టోరీ ఉంది ఫస్ట్ సిట్ రిపోర్ట్లో. అయితే దాని తర్వాత లాస్ట్లో ఎస్పీ అన్బురాజన్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటో చూసినప్పుడు వాళ్ళకి సో the first sit knew, I think Mohanty also knew, and then but it has not been brought onto record. Okay. When Anburajan found out that this was there, even I could not use it for my story because adi vallu cheppochu it was a close up, so they can say it belongs to any door ani. Adi photo with police officers looking at it, aa photo na daggara ledu appudu, ఇప్పుడు ఉంది, అది చూపిస్తున్నాను. సో ఆ స్టోరీ రాసినప్పుడు మీ దగ్గర నేను రాసినప్పుడు అది ఎందుకంటే కాంటెక్స్ట్ ఉండాలి కదా, ఏ ఇల్లు, ఎవరిది ఇల్లు, ఏ ఇల్లు, ఎవరున్నారు, ఎవరు చూశారు, ఏ టైంకి చూశారు. పోలీస్ వాళ్ళు ఉన్నప్పుడు అంటే మార్నింగ్ లోనే చూశారు, తర్వాత ఎప్పుడైనా అవ్వలేదు. మళ్ళీ నాకు తెలిసిపోయింది దిస్ డోర్ వాజ్ యాక్చువల్లీ, even the family did not report that the Naradi Sunita garu, she has not reported that the door was broken. Okay, she has reported everything. I mean, నాకు అది చార్జ్ షీట్లో అది నారాయణ్ పేరు పెట్టారు, బీటెక్ రవి పేరు అంతా రిపోర్ట్ చేసింది, కానీ డోర్ ఇస్ బ్రోకెన్ షీ డిడ్ నాట్ రిపోర్ట్. హైడ్ చేశారు, చెప్పలేదు, ఎందుకో చెప్పలేదు. అవి ఎందుకు చెప్పలేదు? డోర్ ఎవరు రిపేర్ చేయించారు మేడం? మళ్ళీ తర్వాత డోర్ రిపేర్ ఎవరు చేశారు? ప్లంబర్. From what I know, she got it repaired, but from a carpenter from వాళ్ళు నార్మల్ యూజ్గా కార్పెంటర్ తోటి చేయలేదు. వాళ్ళు ఎవరైనా పులివెందులలో వాడికి చెప్పారు, హైదరాబాద్ నుంచి కార్పెంటర్ వచ్చేసి రిపేర్ చేసేసారు. అయితే ఎందుకు అంత డీటెయిల్గా వెళ్తున్నప్పుడు జనాలు ఇది ఇంత పెద్ద డీటెయిల్, డోర్ కొట్టేసి వచ్చింది లోపల, ఏమో ఎందుకు చెప్పలేదు తెలీదు. చెప్పలేదు ఒకటి, హైదరాబాద్ నుంచి ప్లంబర్ వచ్చి దాన్ని రిపేర్ చేశారు. పాయింట్ నెంబర్ 2. సో దస్తగిరి లోపల నుంచి ఎవరో డోర్ తీస్తే నేను లోపలికి వెళ్ళాను అని చెప్పింది అబద్ధం. క్లియర్లీ షోస్ ఇట్ ఈస్ కంప్లీట్ లై. ఆఫ్ కోర్స్ ద డోర్ ఇస్. సో అటువంటి దస్తగిరి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని అతను బయట ఉంచారు. ఇప్పుడు దస్తగిరి's whole statement is, if you take apart Dastagiri's statement, whole statement is full of lots of lies. I don't know how even approval statement to a bit, you have to take it with a lot of pinch of salt. Law kuda adi undi. Vallu first 3 janaltoti kalpi murder chestaru, then he will approve on them. You are not supposed to take it very seriously. But this though, there are some things that are now you can see very clearly are out and out lies. One is he keeps saying I locked the door, but we know that the door was not, it was broken. How can he lock the door? After he comes in, he locks the door, axe akkad pettesi curtains close chestanu. Rangana em cheptaru, curtains open undi, door open undi. Dastagiri em cheptunnaru, curtains close undi, door నేను close చేశాను. ఈవెన్ సీన్ రీకన్స్ట్రక్షన్ లో కూడా దస్తగిరి సిబిఐ ఆఫీసర్ చెప్తున్నాడు ఆ విషయాన్ని. yes అది why has the CBI not looked, I mean, and this is not coming from anywhere else. వాళ్ళు చెప్పింది మాట. This is in the CBI investigation. How are both things possibly true? రెండు, both of them can't be correct కదా. ఇంకా మన దగ్గర ఫోటో ఉంది, we know that it is broken. So not only is internal inconsistency, ఇద్దరు కలిపి అబద్ధం చెప్తున్నారు తెలుస్తుంది కదా. He lied about that, then he lied about how as far as the murder was also committed. అవును. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే లెటర్ ఇష్యూ. హౌ కెన్ వివేకానంద రెడ్డి గారు ఎలా లెటర్ రాయగలిగారు? నేను తెలుగులో క్వశ్చన్స్ అడుగుతాను, నా వ్యూవర్స్ అంతా తెలుగు వాళ్ళు. See, first I'm not sure it is Vivekananda Reddy's handwriting undi leda ani kuda manaki telidu. Some they went to some forensic psychologist who said it was written under what somebody told him to write, and some word they have used. We have to
pause it. We have to put in that word, okay? కానీ స్ట్రెస్లో అండ్ బిట్వీన్ కోర్షన్ అండ్ స్ట్రెస్ ఎట్లా తెలిసిపోతుంది ఫోరెన్సిక్ సైకాలజిస్ట్కి ఇంత తర్వాత మీరు వెళ్తే. సో సెకండ్ హ్యాండ్ రైటింగ్ సునీత గారు చెప్పారు, యూనో ఇట్స్ డస్ నాట్ లుక్ లైక్ హిస్, లాంగ్వేజ్ డస్ నాట్ లుక్ లైక్ హిస్. కానీ దట్ లెటర్ ఇస్ స్టిల్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దస్తగిరి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫుల్ మర్డర్ ఎట్లా అయిందని. ఒక్కసారి కాదు, ఆల్ హిస్ 61 స్టేట్మెంట్స్, హిస్ సిఆర్పిసి 64 స్టేట్మెంటు, అందరు టీవీ వాళ్లకు సమ్ 20 times ఇన్ ద రీఎడాక్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లా వూండ్స్ వస్తే ఫస్ట్ హీ సెడ్ సునీల్ యాదవ్ బీట్స్ అప్ వివేకానంద రెడ్డి, హీ ఫాల్స్ డౌన్. దెన్ ఫస్ట్ wound is here. ఓకే, దెన్ ఉమా మహేశ్వరి ఇక్కడ కొట్టేస్తారు. మళ్ళీ సెకండ్ wound బయట ఇటు సైడ్ వస్తుంది. దట్స్ అన్ ఆక్సిపిటల్. ఇట్స్ 4x5 inch విత్ అన్ యాక్స్. అది అంత బ్రెయిన్ మ్యాటర్ బయట, ఆ wound లో వాళ్ళ బ్రెయిన్ మ్యాటర్ బయట వచ్చేసిందండి. దాని తర్వాత చేతిలో కొట్టేస్తారు. ఈ 3 wounds తర్వాత వివేకానంద రెడ్డి లెటర్ రాసేసానంటే వాళ్ళు చెప్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సిబిఐ నమ్ముతుంది మేడం దీన్ని? వాళ్ళు సిబిఐకి అడగాలండి. అంత పెద్ద గాయాలు ఇక్కడ అయిన తర్వాత, చేతి పైన కూడా గాయం అయిన తర్వాత ఆయన వచ్చి వీళ్ళందరి సమక్షంలో లెటర్ రాస్తున్నాడా? You have to, you see the wounds yourself. It is not ఒకటే wound. ఇది ఒకటే wound లో he 65-70-year-old man, but first one wound and then the second wound. After that, how anybody is alive? It is difficult to imagine that anybody is alive also. Leave alone protesting, నేను రాయను, నువ్వు రాస్తే we will let you go. ఇది అంత కాన్వర్సేషన్. లెటర్ రాస్తే నేను వదిలేస్తాం, నేను చంపేస్తాం అని 3 గాయాలు చేసిన తర్వాత చెప్తున్నారు. I'm sorry, that's really funny. Which idiot will write? మీరు రాసే అంతా కొట్టేశారు, 2 acts తో కొట్టేసిన తర్వాత ఇఫ్ యూ రైట్ we will leave you అని ఎవర్, I mean, what sense does it make? సిబిఐ సిన్సియర్ గా వింటోంది దస్తగిరి విషయం చెప్తుంటే. సీన్ రికన్స్ట్రక్షన్ వీడియో చూసాను నేను. సో ఇక్కడ తీసుకొచ్చాము, ఇక్కడ కొట్టాము, తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి లెటర్ రాయమని చెప్పాము. లెటర్ రాయకపోతే నేను చంపేస్తామని చెప్పాము. ఇంకా అన్ని కొట్టిన తర్వాత చంపడానికి చచ్చిపోయినట్టు కదా. ఇప్పుడు ఏం చేసి ఇంకా ఏముంది చెప్పడానికి? అంత చేసేసారంటే అంత ఫూలిష్ థింగ్ ని సిబిఐ ఎలా బిలీవ్ చేస్తుంది అనేది పాయింట్. ఇది అసలు ఫస్ట్ the moment this Dastagiri version came out in the media, frankly the CBI is not doing the job. It is the media's job to question these things. And one of the things నేను ఒక ఏం చూసారంటే, తెలుగు మీడియాలో ఉట్టి వాళ్ళు they are taking dictation from what CBI is saying and Rangana is saying and Dastagiri is saying. None of them have actually questioned how Rangana మీడియాకి చెప్పారు, నేను రాత్రికి బాడీ డిస్కవరీ చేసి ఎరగంగే. ఎవరు అడగలేదు, నువ్వు రాత్రికి డిస్కవర్ చేశానంటే పొద్దున నువ్వు ఏం చేశారు, ఏమేమైంది? మధ్యరాత్రి నుంచి 3 o'clock డిస్కవర్ చేస్తే పొద్దున 5:30 కృష్ణారెడ్డి వచ్చిన ముందు ఈ మధ్యలో అసలు ఏమేమైంది అని మీడియా కూడా అడగలేదు. ఓకే, దెన్ సిబిఐ చెప్తున్నారు దస్తగిరికి అప్రూవ్ చేసి ఇది వాళ్ళ స్టేట్మెంట్ ఉందంటే సిబిఐకి ఎవరు అడగలేదు. ఇది దీస్ ఆర్ ద wounds. దాని తర్వాత హౌ ఇస్ ఎనీబడి అలైవ్ టు రైట్ దట్ లెటర్ అని కదా. సో the letter itself is not important, but the manner in which Dastagiri describes that the letter is written, eppudu rasyaru, enduku rasyaru, that is very important. That shows that Dastagiri is lying. Adi anta abbadam. It is not correct. అట్లా అవ్వలేదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వాళ్ళే చెప్పాలి. ఇంకా ఒక తెలుగు ఛానల్లో ఎవరైనా అడిగారు వాళ్ళకి, నీకు ఎవరైనా డబ్బు ఇచ్చారా అందుకనే యు ఆర్ సేయింగ్ లైక్ దిస్ అంటే వాళ్ళు ఏం చెప్పారు, నాకు ఎవరైనా డబ్బు, అది దట్స్ ద అదర్ థింగ్ దట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఇఫ్ ఎనీబడి కెన్ ప్రూవ్ నేను డబ్బు తీసుకున్నానంటే నేను జైలు కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటారంటే. నేనేమనుకున్నాను, వాళ్ళు హత్య చేశారు, హత్య చేసిన ముందు he did not think he was going to go to jail. హత్యకి కూడా నువ్వు హత్య చేశారు ఎక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ టెస్టిమనీ ఇవ్వడానికి నేను ఎవరైనా ప్రూఫ్ చేస్తే నేను ఐ మీన్ it's obviously very odd, right?
So I'm very surprised why the media here did not catch that and why they did not probe this further. And I think part of it has to do with everybody thinks CBI ante, it's a big thing. So even though I think it's their job to ask, ఎట్లా అవుతుంది ఇది? ఉట్టి వెళ్ళి మైక్ పెట్టేసి నువ్వు ఏదైనా చెప్పే అంటే I don't think that's the way to do things. Another issue, madam, driver Prasad issue. Driver Prasad ఊరు నుంచి బయటకి ఎందుకు వెళ్ళాడు, విత్ హూమ్స్ పర్మిషన్ అనేది ఒక పాయింట్. సౌభాగ్యం గారికి చెప్పి ఎక్కడ ఏంటి డ్రైవర్ ప్రసాద్ రాజశేఖర్ బయటకి వెళ్ళిపోయారు, వాళ్ళ మెయిడ్ అవుట్ ఆఫ్ స్టేషన్ పండిత్ రాజశేఖర్ సారీ. సో ఆ రాజశేఖర్ ఎందుకు బయటకు వెళ్ళాడు, ఆయనకి మార్నింగ్ కాల్ ఎందుకు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు? సో అది దట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ ఆల్సో క్వైట్ స్ట్రేంజ్. 5:30కి కృష్ణారెడ్డి వస్తారు. నార్మల్గా అందరూ చెప్తున్నారు, సునీత గారు కూడా చెప్పారు, 4:30 నుంచి 5:30 దాకా వివేకానంద రెడ్డి వేక్స్ అప్. 5:30కి కృష్ణారెడ్డి వస్తారు. నేను వారి బాబర్ సాంబశివుడు కూడా ఐ హ్యావ్ గాన్ అండ్ మెట్ హిమ్ టు కన్ఫర్మ్ దట్ ఇఫ్ దిస్ ఇస్ రైట్ అండ్ ఈ సెడ్ yes. సో 5:30 నుంచి 6 దాకా లేచలేదంటే వాళ్ళు సౌభాగ్యమ్మకి ఫోన్ చేశారు. ఎవ్రీబడి నోస్ దట్ స్టోరీ. సో రాజశేఖర్ గారు మార్నింగ్ కాల్ చేశారు డ్రైవర్ ప్రసాద్ కి. డ్రైవర్ ప్రసాద్ వైఫ్ ఇష్యూ, ఈ స్లీపింగ్ అని చెప్పి చెప్తుంది, డ్రైవర్ స్లీపింగ్ అని. సో దే ఆర్ టూ డిఫరెంట్. వన్ ఇస్ పండితి రాజశేఖర్ ఇస్ నాట్ ఇన్ టౌన్ అంటారు, మళ్ళీ డ్రైవర్ ప్రసాద్ స్లీపింగ్ అని అంటారు. సో విచ్ క్వశ్చన్ ఆర్ యూ వాంటింగ్ టు ఆస్క్? బోత్. సో ఆస్క్ మీ టూ డిఫరెంట్ క్వశ్చన్స్. యా. సో పండిత్ రాజశేఖర్ ని బయటికి ఎందుకు పంపించుంటారు, ఎవరు పంపించుంటారు, అది కాన్స్పిరసీగా ఉంది. అది అండి, మీడియాస్ జాబ్ పాయింట్ అవుట్ లాక్యునే ఉంటుంది. మనం లాక్యునే ఇంకా లాక్యునే అండ్ కాంట్రడిక్షన్స్ మనం పాయింట్ చేయాలి. ఓకే, ఒకటి ఫస్ట్ వాళ్ళు ఎంత పెద్ద దే మేడ్ అ బిగ్ థింగ్ అవుట్ ఆఫ్ ఒక రోజు ముందు వచ్చి రగంగిరెడ్డి రంగన్న ఫోన్ నుంచి పండితి రాజశేఖర్కి ఫోన్ చేశారు, ఇవి అవి. అది కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ దట్ దే విల్ గెట్ రిడ్ ఆఫ్ పండితి రాజశేఖర్. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు రోజే ఇది చేస్తారని అది ప్లాన్ అని వాళ్ళే చెప్పారు. కానీ పండితి రాజశేఖర్కి స్టేట్మెంట్ చూసుకుంటే వాళ్ళు అది చెప్తలేదు. వాళ్ళు చెప్తారు సౌభాగ్యమా నారెడ్డి రాజశేఖర్ అని చెప్పారు వాళ్ళకి వెళ్ళడానికి. హీ ఆస్ ఫర్ హాలిడే, చాలా రోజు ఇవ్వలేదు. కానీ ఎనీబడి ఫోర్స్డ్ యూ టు గో ఆన్ హాలిడే, ఎనీబడి ఇన్సిస్టెడ్ యూ గో ఆన్ హాలిడే అంటే హీ సేస్ నారెడ్డి రాజశేఖర్ అండ్ సౌభాగ్యమే టోల్డ్ మీ టు గో ఆన్ హాలిడే. దాని తర్వాత నెక్స్ట్ డే నారెడ్డి రాజశేఖర్ అంటారు ఐ థాట్ హీ వాజ్ in town, I did not know he was out of town. అది కూడా పెద్ద కాంట్రడిక్షన్. ఎట్లా, if he has only sent Rajshekar out, Panditi Rajshekar out, how does he not know that he is not in town ani? So that is another of those there are a lot of contradictions in their statements which have just not been spoken about. Okay, so ఇక్కడ ఇంకోటి డ్రైవర్ ప్రసాద్ పేరు సూసైడ్ మర్డర్ జరుగుతున్న టైంలో డెత్ నోట్లో వివేకానంద రెడ్డి గారు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన నోట్ని ఇనాయతుల్లా రాజశేఖర్ రెడ్డి గారికి పంపించారు వాట్సాప్లో. ఇనాయతుల్లా ఏం చేశారు, నోట్ పంపించలేదు, కృష్ణారెడ్డి చదివి వినిపించారు. 6:29 దాకా కృష్ణారెడ్డి హీ కాల్డ్ హిమ్ అప్. 6:10కి చెప్పారు హీ హెస్ డైడ్. దాని తర్వాత వాళ్ళు హీ కాల్డ్ హిస్ నారెడ్డి రాజశేఖర్ చాలా మందికి ఫోన్ చేశారు, బేసికలీ సర్వెంట్స్కి ఫోన్ చేశారు, పని మనిషికి, ఇంకా డాక్టర్కి. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ సర్ప్రైజ్ మీ ఇస్ దట్ దే డెంట్ కాల్ అ డాక్టర్. లెట్స్ సే ఇఫ్ somebody dies in the house, the first thing you do is you call the doctor, but that seems to be missing. They called all the they called Pandit Rajshekar, Driver Prasad, they tried to call Yeragangi Reddy, he was not lifting the phone, then Shiv Prakash Reddy called, etc. Appudu Driver Prasad ki first he said Pandit Rajshekar, I didn't know he was there, but he knew. Then he said he called Driver Prasad, and according to him, it is in his statement that నేను వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళ వైఫ్ ఫోన్ లిఫ్ట్ చేసింది. దిస్ ఇస్ అరౌండ్ 6:19, 6:20 అలాంటిది, 6:21 ఇలాంటిది. వాళ్ళ వైఫ్ లిఫ్ట్ చేసింది, ప్రసాద్ పనుకున్నారు కానీ ఐ గివ్ ద ఫోన్ టు హిమ్ అని చెప్పారు. కానీ if you look at Prasad's call records, he's been on the phone since 5:58 in the morning, 6 in the morning. Okay. He's speaking to the phone. He's speaking to other people. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంది వాళ్ళకి. సో అట్ 6:20 ఈస్ డెఫినెట్లీ బిఫోర్ రాజశేఖర్ రెడ్డి గారు కాలు. అవును, అతను వేరే ఫోన్స్ మాట్లాడాడు.
ఓకే, అంటే హీఈస్ లైయింగ్. Definitely somebody is lying, right? That he was sleeping and Rajshekar, Naredi Rajshekar's phone is the phone that woke him up and the wife said she was sleeping. వాళ్ళు ముందు కూడా వాళ్ళ వైఫ్ అట్లనే ఒక టీవీ ఛానల్కి చెప్పారు అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై నారెడ్డి రాజశేఖర్ ఆల్సో క్లెయిమింగ్ దట్ డ్రైవర్ ప్రసాద్ వాజ్ స్లీపింగ్. బట్ డెఫినెట్లీ డ్రైవర్ ప్రసాద్కి కాల్ రికార్డ్స్ ఉంది. దాని ముందు హీ వాజ్ నాట్ స్లీపింగ్, హీ వాజ్ వెరీ మచ్ అవేక్ అండ్ హీ వాజ్ గెటింగ్ కాల్స్ అండ్ హీ వాజ్ మేకింగ్ కాల్స్. He was not. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు డ్రైవర్ ప్రసాద్కి కాల్ చేయడానికంటే ముందు డ్రైవర్ ప్రసాద్ పేరుతో ఒక నోట్ ఉంది అనే విషయం రాజశేఖర రెడ్డి గారికి తెలుసు కాదు? ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు తెలీదు. ఓకే, సెకండ్ టైం ఫోన్ చేసిన దాకా ఫస్ట్ టైం ఫోన్ అందరికీ చేసేసారు. అప్పుడు లెటర్ కనిపించలేదు, చెప్పలేదు అప్పుడు కృష్ణారెడ్డి. 6:29 దాకా దే న్యూ ఇట్ వాజ్ అ మర్డర్. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ ఇనాయతుల్లాకి కూడా చేశారు. ఇనాయతుల్లాకి వెళ్ళి మీరు వెళ్ళి ఫొటోస్ పంపించేయమని. ఎవరు చెప్పారు? రాజశేఖర రెడ్డి గారు ఫొటోస్ పంపించమని. తెలీదండి. అందుకనే ఎవరికైనా ఇంట్లో ఎవరైనా, I mean, Krishna Reddy was not very articulate, that is sure. He is not very... Kani, Miru... I mean, that's a strange reaction to send somebody... Doctor ki pilwali, family ki pilwali, you know, you call somebody you know. You don't send a typist normally. You don't send a typist and say, go just take photos, right? So, why he said just go take photos, ani naku telidu. He should explain, and the CBI has not asked him. So, we don't have the answer. Who asked Inayatullah to get to... Naredi Rajshekhar. Okay. Okay. It's okay. So Inayatullah came at that time. By that time, Avinash, he came 2-3 minutes before Avinash. He came and took the video. 6:29 ki Krishna Reddy ki 320 seconds do edo call undi. Apur daka Krishna Reddy valki chepparu. ఇది అంత లెటర్లో ఏముంది. హీ హెస్ రెడ్ ఇట్ అవుట్ టు కృష్ణారెడ్డి, టు రాజశేఖర్ రెడ్డి, అండ్ రాజశేఖర్ రెడ్డి సేస్ ద లెటర్ వాజ్ రెడ్ అవుట్ టు మీ. ఈవెన్ ఇనాయతుల్లా సెండ్స్ దట్ హోల్ వీడియో టు బోత్ ద బ్రదర్స్. అది ఫస్ట్ బ్లడ్ వామిటింగ్. I don't know if they think it is blood vomiting or whatever it is they thought. Once you have the video, Inayatullah video మీ దగ్గర ఉంటే, లెటర్ తెలుసు మీ దగ్గర ఉంటే, you have to have some suspicion on ప్రసాద్ కదా. I mean, దాని తర్వాత వాళ్ళు ప్రసాద్కి ఫోన్ చేసేసి క్రైమ్ సీన్కి రమ్మన్నారు. ఇదంతా జరిగిన తర్వాత, ఫోటోస్ వచ్చిన తర్వాత, లెటర్ విన్న తర్వాత ప్రసాద్ వచ్చారు క్రైమ్ సీన్కి. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రసాద్కి ఫోన్ చేశారు. క్రైమ్ సీన్కి వచ్చామంటే ప్రసాద్ వచ్చారు క్రైమ్ సీన్కి. ఫోన్ చేసి ఎవరికి చెప్పలేదు ప్రసాద్కి. there is some suspicion around Prasad, and you be careful or don't let him come in. Balki, that's what he has to tell people, right? At least don't let him come in, or for any reason you can make up an excuse, but you have to tell him. లెటర్ హైడ్ చేయడానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, ఆ లెటర్ బయటకు వస్తే ప్రసాద్ ఏమన్నా చేస్తారేమో అని భయపడి దాచేసామని చెప్తున్నారు. చూడండి, సో అలాంటప్పుడు క్రైమ్ సీన్ కి ఎందుకు ఇన్వైట్ చేశారు అనేది పాయింట్. క్రైమ్ సీన్ కి ఇన్వైట్ చేశారు. అట్లా ఫస్ట్ వెదర్ they have two on the scene. Yeragangi Reddy and Krishna Reddy were two people who have been with the family for 30 years. From what I can, from their testimony only, వాళ్ళు ఏం చెప్తున్నారు, వివేకానంద రెడ్డికి ప్రసాద్ 3 months ముందు వచ్చారు. పాత లాయలిస్ట్ లేదు. దాని ముందు 2 years or 1 year ముందు he worked at Naredi Rajshekar's house for 9 months. అప్పుడు హాలిడే ఇవ్వలేదు, అందుకనే వెళ్ళిపోయారు. అయితే హీఈస్ నాట్ ఎన్ ఓల్డ్ అండ్ ట్రస్టెడ్ సర్వెంట్. ఎందుకు మీకు ఎంత నమ్మకం ఉంటుంది? ఈయన ఇక్కడ కజన్ కి అక్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కజన్ చంపిస్తారు, ఫాదర్ డాటర్ హస్బెండ్ వైఫ్ అన్ని మర్డర్ ఉంటుంది, దానికి అయిపోతుంది. ఒక డ్రైవర్కి మీ ఫాదర్ చేతిలో రాసేసింది లెటర్ ఉంది, అది వీడియో ఉంది. దాని తర్వాత ప్రసాద్కి ఎందుకు క్రైమ్ సీన్లో పిలిచేస్తారని ఫస్ట్ పిలిచేశారు. మళ్ళీ సిబిఐ అడగలేదు ఎందుకు పిలిచేశారని. నారెడ్డి రాజశేఖర్కి అడగలేదు, ప్రసాద్కి అడగలేదు.
అయితే ఉట్టి నేను నాకు దానిపైన నమ్మకం ఉందంటే దట్ ఈస్ నాట్ అది సఫిషియంట్ రీజన్ ఎవరికైనా ఉండదు. వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు కానీ వాళ్ళకి హత్య అవ్వలేదు కదా, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. హత్య పులివెందులలో అయింది. విక్టిమ్ వివేకానంద రెడ్డి. అస్సలు మీరు ఏం చూడాలంటే ఇక్కడ విక్టిమ్ ఎవరి కోసం చూడాలి, వివేకానంద రెడ్డి గారి కోసం చూడాలి. విక్టిమ్స్ వేరే వాళ్ళే కాదు. So you have to look from his perspective. Did Vivekananda Reddy, was he a loyal servant to Vivekananda Reddy? We don't know. No. He's only been working there for 3 months. Dan Mundi, he was working with Koma Parmeshwar Reddy, who has otherwise been implicated in this case. Okay. So how can, I don't understand the protection that Driver Prasad is CBI never look into it. CBI's interview with Prasad is more about what they have not asked him than what they have asked him. ఏం అడగలేదు అని చూడాలి. అస్సలు ఏం అడిగారు, అస్సలు ఏమి అడగలేదండి. ఇన్ his statement to the local police, he said, I locked the door from inside and went. Okay, అది ఇప్పుడు some liquor issue also reported that. Then దానికి సిబిఐ వాడికి అడగలేదు. లాక్ ఎట్లా చేశారు, లాక్ ఉందా లేదా అది అంతా సిబిఐ అడగలేదు. దాని తర్వాత నారెడ్డి రాజశేఖర్ టెస్టిమనీలో ఏముందంటే డ్రైవర్ ప్రసాద్ రాత్రికి కూడా 2-3 స్టోరీస్ ఉంది. వన్ ఈజ్ డ్రైవర్ ప్రసాద్ స్టోరీ, ఐ కేమ్, నేను 11:30కి డ్రాప్ చేశాను, నీళ్ళు పెట్టేసి టేబుల్ మీద అన్నం ఉంది, ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోయాను 10 నిమిషంలో. రంగన్నకి స్టోరీ ఏమిటి, వాళ్ళు వచ్చారు, 10 నిమిషం లోపల ఉన్నారు. Driver Prasad doesn't say he's inside for such a long time. He was Rangana says he was inside for 10 minutes. దాని తర్వాత వెళ్తున్నప్పుడు నాకు చెప్పి వెళ్ళారు, నార్మల్ గా చెప్తలేదు, చెప్పి వెళ్ళారు అని వెళ్తున్నాను అని చెప్పలేరు. అది రంగన చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఏమంటున్నారంటే he asked Driver Prasad, did you have any liquor? Did Vivekananda Reddy, did he drink any mandu తాగారా అని నైట్ కి. సో ఫస్ట్ డ్రైవర్ ప్రసాద్ ముందు నారే, ఇది సిబిఐ అడుగుతలేదు, నారెడ్డి రాజశేఖర్ గారు డ్రైవర్ కి అడుగుతున్నారు. అది మాట సిబిఐ రాసేసింది. తో రాజశేఖర్ గారు అడిగారు ప్రసాద్కి, ముందు ఒకరోజు మందు తాగారా? ఫస్ట్ ప్రసాద్ ఏం చెప్పారు, తాగలేదు. మళ్ళీ కడపలో ఇంటరోగేషన్ అయిన తర్వాత బయటికి వచ్చి తెచ్చారు, అప్పుడు నాకు భయం ఉంది అందుకని నేను చెప్పలేదు, కానీ వాళ్ళు మందు అడిగాను అందుకని నేను వచ్చి వాళ్ళకి డ్రాప్ చేసేసి బయటి వెళ్ళి మందు తెచ్చేసి మళ్ళీ మందు డ్రాప్ చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళాలని. కానీ this liquor bottle is also a thing. Where is that liquor bottle? There is no liquor bottle. There is no liquor bottle. There is no liquor sample in Vivekananda Reddy gari body. There is no liquor in Vivekananda Reddy's body. Sunil Yadav also, according to Dastagiri, Sunil Yadav cheppaledu, according to Dastagiri, Sunil Yadav 2 bottle he bought the day before, 1/4 for himself and 1/2 bottle for Vivekananda Reddy. Yeragangi Reddy apparently came to sit and drink with Vivekananda. Where is the mandu? బాటిల్ లేవు, దాని లోపల లేవు, ఇన్ హిస్ బాడీ ఇట్ ఈస్ నాట్ దే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లేదు, ఇంటి నుంచి దొరకలేదు. ఇది మళ్ళీ వాట్ స్టోరీ ఇస్ దిస్? ఓకే, దెన్ పెన్ ఏదైతే నోట్ రాశారో డెత్ నోట్, ఆ నోట్ రాసిన పెన్ ఏమైపోయింది ఉందా? మీ if Vivekananda Reddy wrote that letter, okay, with that hand, assuming everything happened ulta and first he wrote that letter, okay, but there is a lot of blood on it. Adi utti hand injury ayin tarvate letter rasanu anuko, atla letter rasanu anukunte Dastagiri very carefully he says there is a pen on the right hand side, మళ్ళీ దాంతో సో దే షుడ్ బి a blood soaked pen కదా. obviously there is no blood soaked pen. there is no pen. ఇంకా లెటర్ ఉంది, బ్లడ్ సోక్ లెటర్ ఉంది, కానీ లెటర్ ఎట్లా రాసేసారు, ఆ పెన్ ఎక్కడ ఉంది అని ఆ పెన్ ఎవరు అడగలేదు, చూడలేదు, తెలియలేదు. ఇంకా ఒకటి అక్యూజ్డ్ వాళ్ళకు ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 5th they knew one person who was accused was called to the crime scene. వాళ్ళు తీసుకెళ్లారా మనకి ఎట్లా తెలుసు? అయితే సో అండ్ see this could be a double, I mean I don't
I like to only talk about evidence. I don't like to theory any ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏముందో దాన్ని మాట్లాడుతున్నాం. థియరీ చెప్పకూడదు కానీ ఇట్ మేక్స్ నో సెన్స్ అండి. దట్ వేర్ ఇస్ దట్ పెన్? ఓకే, ఇంత 5 years అయింది. దస్తగిరి హ్యాస్ నాట్ సెడ్ హీ హెస్ టేకెన్ ద పెన్ అండ్ గాన్ అవే. ఇంకా ఎవరైనా చెప్పలేదు పెన్ తీసుకెళ్ళి వెళ్ళిపోయారని. అయితే ఆ పెన్ ఎక్కడ ఉంది? పెన్ ఎక్కడ ఉంది? దాంతోపాటు ఎర్రగంగిరెడ్డి అక్కడ భోజనం చేశాడు, ఆ ప్లేట్ తీసుకెళ్లి సింక్లో ఎక్కడో పడేశారు అని కూడా అది ఒకటి. జూనియర్ సిబిఐ ఆఫీసర్ హీ ట్రైడ్ వెరీ హార్డ్. అందరికీ అడిగారు, ఎర్రగంగిరెడ్డి ఎవరైనా తినేశారు. దస్తగిరి కూడా సీన్ రికన్స్ట్రక్షన్ లో చెప్తున్నాడు ఆ విషయం. ఎర్రగంగిరెడ్డి తింటున్నాడు, తిని తీసుకెళ్లి ప్లేట్ సింక్ లో పడేశాడు అని చెప్పాడు. So one young CBI officer, he was there. He was the only one who actually asked very interesting questions. He asked both the maids, he asked both the drivers, was there a dirty plate in the kitchen? If it was there, did anybody wash it? అండ్ ఎవరు చెప్పలేదు డర్టీ ప్లేట్ ఉంది, వాష్ చేశారని ఎవరికి తెలీదు, ఎవరు చెప్పలేదు, వాళ్ళే. సో అది ప్లేట్ అంటే ఆయన అసలు అక్కడ భోజనం చేసింది నిజం కాదా, లేదా ప్లేటు లేదు అని చెప్తున్నది నిజం కాకుండా ఐ కెన్ ఓన్లీ పాయింట్ అవుట్ ద కాంట్రడిక్షన్ అండి. ఇది సిబిఐ పని, నా పని కాదు. వాళ్ళే చెప్పాలి కదా. ఇఫ్ దస్తగిరి సేయింగ్ అ పర్సన్ హెస్ ఈటన్ ఫుడ్ అండ్ దే హ్యావ్ పుట్ ద ఫుడ్ అవే ఫర్ వాషింగ్, అయితే నెక్స్ట్ డే లక్ష్మి కుక్ వచ్చింది ముందు. ఫస్ట్ వచ్చిన తర్వాత లక్ష్మమ్మ అది పని మనిషి ఉంటుంది కదా, వాళ్ళు కూడా వచ్చింది. ఇద్దరికి అడిగారు తర్వాత, మీరు హ్యావ్ యూ క్లీన్డ్ అప్ ద డిషెస్ అంటే, నాకు తెలీదు, నేను చూడలేదు, నాకు గుర్తులేదు అని చెప్పేస్తే, I mean, there is no corroborative evidence again for the fact that వాళ్ళు ఉన్నారు. అసలు there is no evidence, corroborative evidence ఎర్రగంగిరెడ్డి అక్కడ వచ్చారా లేదని అసలే తెలీదు. that is another interesting fact. అవునా, దానికి ఎవిడెన్స్ లేదు. There is no evidence that, see, the only known factual technical evidence మనకి తెలుసు అంటే 11:30 ఎర్రగంగిరెడ్డికి డ్రాప్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఇంటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొబైల్ డేటా ఆన్ చేశారు. దాని తర్వాత పొద్దున ఫోన్ వచ్చిందాక ఎర్రగంగిరెడ్డి మొబైల్ అక్కడే ఉంది, ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లోనే ఉంది, అస్సలు మూవ్ చేయలేదు. Okay, so one thing. So you can say that maybe he kept his mobile there and he came here. Adi chepkochu, because adi kuda phone, if your phone is there, it does not mean you are there. Okay, that is very important difference to make. Our phone vere chetlo kuda undochu. So you can say that he came by himself. Okay, inka Uma Maheshwar, according to Dastagiri, Uma Maheshwar brings ఎర్రగంగిరెడ్డి ఆన్ హిస్ బైక్, లిఫ్ట్ చేసేసి తెచ్చేస్తారు. బాధ ఏంటంటే ఇంకొకటి, దస్తగిరి అండ్ రంగనా సేయింగ్ దిస్, ఇంకా ఎర్రగంగి అంతా వచ్చింది, అందరు వెళ్ళిపోయారు మర్డర్ అయిన తర్వాత స్టోరీ లాగా. నౌ హీ లీవ్స్ ఫ్రమ్ ది ఈస్ట్ డోర్, బట్ హౌ డస్ హీ గో హోమ్? ఉమారెడ్డి బైక్ లో తెచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. There is the CBI. So how, and it's a significant distance from his. Dini pedda investigation kuda avasam ledhu, simple common sense kada, idu kuda enduku apply cheyaledu, simple common sense it is. And there is a testimony of Nagappa, who is a friend of, who works for Yerragangireddy or is a servant or whatever. Yerragangireddy does not have a vehicle, he does not know how to drive. So if he came to the crime scene, how did he go back? At around 3 o'clock. At 3 o'clock in the morning. So there is, that question has not been asked, it has not been answered. So there is nothing except Rangana's statement, Dastagiri's statement that Yerragangireddy was there. Nothing to prove. Okay. Another issue madam, ఉమాశంకర్ మీరు ఇంతకుముందు చెప్తున్నారు, ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని బ్లాక్ హాఫ్ స్లీవ్, అదే ఇంకా ఉమాశంకర్ది కూడా, how to, whether Umashankar is there at the scene also or not, there is no corroborative evidence for anything except what Rangana, who's definitely lying, and Dastagiri, who's definitely lying. ప్రూవ్ అయిపోయింది, డోర్ ఎవిడెన్స్ ఉంది, ప్రూవ్ అయింది. రంగనా చెప్పారు, వాళ్ళు అబద్ధం చెప్పారు, రాత్రికి he has discovered the body and yes. So they said Rangana mundu he has not identified the third person, fourth person, let's say. సునీల్ యాదవ్కి, దస్తగిరికి, ఎర్రగంగికి ఐడెంటిఫై చేశారు. ఇంకొకటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పారు, వన్ టాల్ థిన్ మ్యాన్ ఐ కుడెంట్ ఐడెంటిఫై బికాస్
he didn't come to the house often. Kani Uma is known. I mean, if Rangana is the watchman since a long time, and Uma comes to, Uma, everybody knows by now that Uma Maheshwar Reddy used to come with Dastagiri. How does Rangana not recognize him? Then he says, okay, in the second statement వాళ్ళు ఏమంటారంటే ఒక జనాలకి వాళ్ళు he's wearing a pant and a black sleeveless shirt, a half sleeve shirt. హాఫ్ స్లీవ్స్ బ్లాక్. వాళ్ళకి మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ మోడిఫై చేసి ఇఫ్ ఐ సీ హిమ్ ఐ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ బ్లాక్ స్లీవ్లెస్ షర్ట్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చింది లాస్ట్లో వచ్చింది సిబిఐ. నేను ఒరిజినల్ చూశాను, అది బ్రిడ్జ్ స్టోన్ కెమెరా నుంచి. అస్సలు బ్లాక్ ఉంది దాంట్లో, యూ కెనాట్ సీ ఎనీథింగ్. దే హ్యావ్ డన్ దిస్ హౌ హీస్ రన్నింగ్ అకార్డింగ్లీ ఫ్రమ్ హౌ హీస్ రన్నింగ్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఉమా మహేశ్వర్ అని. అది దట్ ఈస్ రియలీ స్టూపిడ్, ఇట్ విల్ నాట్ స్టాండ్ అప్ ఇన్ కోర్ట్. కొత్త బ్యాచ్లో డేటా వచ్చింది కదా, దాంట్లో ద వీడియో ఈజ్ లిటిల్ క్లియరర్. So you can see some person running. He's wearing a dark pant and a light shirt. అది బ్లాక్ అండ్ వైట్ వీడియో ఉంది. అయితే వాళ్ళు బ్లాక్ షర్ట్ చెప్పారు. అయితే అది కూడా రాంగ్ కనపడుతుంది. ఉమా మహేశ్వర్, there is nothing, his phone is not. Where is Uma Maheshwar Reddy's phone? అందరికి ఫోన్ ఇక్కడ ఉంది. సునీల్ యాదవ్కి ఫోన్ ఇంత గూగుల్ టేక్అవుట్ ఇంత చేస్తున్నారు, ఉమాది ఫోన్ ఎక్కడుంది? ఎర్రగంగిరెడ్డి ఫోన్ ఎక్కడుంది? ఎర్రగంగిరెడ్డికి ఫోన్కి ఇది వాట్సాప్ చేస్తారు, ఇది చేస్తారు, కానీ ఎక్కడుంది ఆ ఫోను? అగర్ వాళ్ళు ఫుల్ రాత్రి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటి నుంచి దగ్గర నుంచి. ఉమా ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఫోన్ ఎక్కడుంది? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఉట్టి దస్తగిరి సునీల్ యాదవ్ ఫోను వివేకానంద రెడ్డి ఇల్లు దగ్గర ఉంది. దస్తగిరి సునీల్ యాదవ్ ఫోన్ అవినాష్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉంది. అవినాష్ రెడ్డి గారికి వీళ్ళ దగ్గర నుంచి కాల్స్ వెళ్ళాయి, వాట్సాప్ యాక్టివిటీ ఉంది అనేది చెప్తున్నమాట తెలుగు మీడియా ప్రధానంగా రాస్తోంది. ఎవరిది? సునీల్ యాదవ్ ఫోన్ నుంచి, దస్తగిరి ఫోన్ నుంచి లేదు. ఐ డోంట్ నో ఇఫ్ దస్తగిరి గూగుల్ టేక్అవుట్ అవినాష్ రెడ్డి గారి ఇంటి పక్కన చూపిస్తోంది అనేది. చూడండి, ఫస్ట్ వెన్ దే వర్ ఫస్ట్ దట్ గూగుల్ టేక్అవుట్, ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఫస్ట్ వాళ్ళు చూపిస్తే ఇది అంతా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దిస్ అంటే, కాదు నేను UTC + 5.5. ఓకే, ఇంత పెద్ద ఏజెన్సీ, నీకు టైం UTC + 5.5 hours చెప్పడానికి వస్తుందా లేదా? ఐ మీన్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ టు బిలీవ్. ఓకే, సెకండ్లీ వెన్ దే గేవ్ ద కరెక్టెడ్ టైమింగ్, దాంట్లో ఇక్కడ హత్య జరుగుతుంది బిట్వీన్, అకార్డింగ్ టు దస్తగిరి, బిట్వీన్ 12 o'clock to 3 o'clock. ఓకే, ఆల్ దిస్ హోల్ థింగ్ అరౌండ్ 140, 150 ఎప్పుడైనా సునీల్ యాదవ్ ఫోను జంప్స్ టు అవినాష్ రెడ్డిస్ హౌస్. ఎట్లా? హత్య మధ్యలో అంతా ఆపేసి వెళ్ళి వచ్చారా? యాజ్ ఫర్ సిబిఐ 1 to 3 మధ్యలో హత్య అయింది. సో హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ దట్ ఇంత గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ వేరే ఉందండి, గూగుల్ టేక్అవుట్ వేరే. గూగుల్ మ్యాప్స్లో ఎవరైనా యూజ్ చేస్తే తెలుస్తుంది, యూ కెన్ గో యాక్యురేట్లీ టు అ ప్లేస్. గూగుల్ టేక్అవుట్ ఏమిటంటే ఇది ఇట్స్ నాట్ మ్యాప్స్. గూగుల్ టేక్అవుట్ మీరు అంత యాక్టివిటీ గూగుల్ రికార్డ్ చేస్తారు కదా, దాని నుంచి తీసేస్తారు. దానికి ఎక్కడైనా ద డిస్టెన్స్ కెన్ బి అప్ టు 1 kilometer, ఇట్ కెన్ బి రాంగ్. సో గూగుల్ టేక్అవుట్ నుంచి చేస్తున్నారు. అది దిస్ ఇస్ నాట్ గుడ్ టెక్నికల్ డేటా. మళ్ళీ దాని ముందే కాంట్రడిక్షన్ ఉంది in the middle of the whole murder process. కొట్టి వెళ్ళి అవినాష్ కి ఇల్లు వెళ్ళి మళ్ళీ వచ్చి కొట్టున్నారా? దాంతో పాటు రంగన్న కూడా ఎక్కడ మధ్యలో ఎవరో బయటకు వెళ్ళి వచ్చారు అనేది కూడా ఎక్కడ స్టేట్మెంట్ కూడా లేదు కదా. అయితే అది ఎందుకు అట్లా? ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో దాంతో పాటు ఎవిడెన్స్ని క్లీన్ చేసే ప్రయత్నం చేశారు. బెడ్రూమ్లో బ్లడ్ని క్లీన్ చేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి గారు చేశారు అనేది అలిగేషన్. మీరు ఆ కేసు అంతా స్టడీ చేసిన తర్వాత, స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బెడ్రూమ్ ఏమైంది? ఇఫ్ యూ సీ ద స్టోరీ, హ్యావ్ యూ స్పోకెన్ అబౌట్ ద wounds already? We have spoken about the wounds. So you look at the bedroom, in Inayat's phone you can see how much blood is, enta blood undi room lo meeru you can see, అండ్ ఎంత బ్లడ్ ఉంది బాత్రూంలో అది కూడా మీకు కనిపిస్తుంది. అది ఇనాయత్ ఎవిడెన్స్ క్లీనింగ్ అయిన ముందు. ఇనాయత్ వీడియో ఇస్ బిఫోర్ క్లీనింగ్. ఓకే, ఆఫ్టర్ క్లీనింగ్ కూడా వీడియో ఉంది, ఆ ఫోటో కూడా ఉంది.
ఎక్కడ క్లీనింగ్ అయింది? బయట అయింది, బెడ్రూమ్లో అయింది. ఓన్లీ బెడ్రూమ్ క్లీన్ చేశారు. బెడ్రూమ్లో 2 ప్యాచ్ ఉంది. ఒకటి బెడ్ దగ్గర, ఒకటి రెండు బెడ్ దగ్గరనే, ఒకటి బెడ్ హెడ్ దగ్గర, ఒకటి బెడ్ ఫుట్ దగ్గర. ఓకే, దేర్ ఇస్ నో బ్లడ్ స్ప్లాటర్. ఇంకా సో ఇట్ లుక్స్ ఫ్రమ్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ లుక్స్ లైక్ హీ వాస్ ప్రాబబ్లీ ఇన్ ద బెడ్ అండ్ గాట్ అటాక్డ్. ఐ మీన్ దట్ ఫ్రాంక్లీ forensic guys should say that, but there are only 2 big blotches of blood, one near the beginning of the head of the and one near the foot. ఇంకా బాత్రూంలో చూసుకుంటే వాళ్ళకు కొట్టారు, where the murder took place, if you can see, the blood is over everything. It is on the walls, it is on the pot, it is on the shower, it is everywhere. So ఎవరికైనా if you hit anybody with an axe అంటే దానికి blood splatter అని చెప్తారు. Blood will flow, it will fly. ఫ్లై అవుతుందా? ఓకే, అది బెడ్రూమ్లో ఇట్ ఈస్ ఫ్లోర్ క్లీన్ చేశారు, కానీ ఇట్ ఈస్ నాట్ బెడ్కి ఉంది, బెడ్కి సైడ్లో ఉంది. అది కూడా క్లీన్ చేశారు తెలియలేదు, నాకు తెలీదు. ఫోటోగ్రాఫ్ అయితే ఉంది, కనిపిస్తుంది. బట్ యూ కెన్ సీ సమ్ బ్లడ్. క్లాత్ పైన ఉంది. బట్ దేర్ ఇస్ నో బ్లడ్ స్ప్లాటర్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద బెడ్రూమ్. ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద bathroom, and that's left as it is. Those crime scene pictures were taken by the crime scene cops much later. Kani, what happened between Inayatullah's phone and what is being called the crime scene cleaning? Appudu, I don't know why nobody knows this, but that happened. అవినాష్ గారు వచ్చారు, ఇంకా వేరే చాలా మంది వాళ్ళు వచ్చారు. వచ్చేసి I think he got a call at 6:26. He then came by around 6:28, 6:29. This Krishna Reddy read out the letter to Nareddy Rajshekar Reddy. Avinash called up Jagan at that point of time to say, okay, all this is happening. 6:31 or 6:41 mundu vallu exact day, he called up CI Shankaraya. He has told, called by MP Avinash Reddy garu. Yes. సో అది కూడా పోలీస్కి కూడా ఫ్యామిలీ, పోలీస్కి డాక్టర్కి ఫ్యామిలీ పిలవలేదు, అక్యూజ్ పిలిచారు. ఓకే, A5 పిలిచారు, వాట్ ఎవర్ హిస్ నంబర్ ఇస్. అవినాష్ ఇస్ కాల్డ్. హీ కాల్డ్ ద పోలీస్ అండ్ హీ టోల్డ్ దెమ్ దట్ దేర్ ఇస్ బ్లడ్ ఆన్ ద సీట్, ఇట్ లుక్స్, అండ్ హీ హెస్ ఫాలన్ డౌన్. ఐ డోంట్ నో, యూ షుడ్ ఫైండ్ అవినాష్ స్టేట్మెంట్ ఇస్ నాట్ దేర్, బట్ వాట్ హీ టోల్డ్ సిఐ శంకరయ్య అండ్ వాట్ సిఐ శంకరయ్య టోల్డ్ డి నాగరాజ్, అది స్టేట్మెంట్ ఉంది మన దగ్గర. బ్లడ్ ఉంది అక్కడ, హీ హెస్ ఫాలన్ డౌన్, ఇట్ కుడ్ బి బ్లడ్ వామిటింగ్ అని చెప్పారు అనుకో. కానీ 7:40 నుంచి 7:10 దాకా, 6:30 నుంచి 7:10 దాకా, ఆల్మోస్ట్ 40 minutes. 6 అది ఫార్ 30 minutes అండి. శంకరయ్య ఇస్ అబౌట్ 3 minutes అవే. ఓకే, 4 minutes అవే, 5 minutes అనుకోండి, 10 minutes అనుకో. ఫర్ 40 minutes he does not come to the crime scene, arrive at the crime scene. Okay, why does it? He is the CI of the area. వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటుంది. ఫర్ 40 minutes what was శంకరయ్య డూయింగ్? ఎందుకు రాలేదు వాళ్ళు? ఇంకా అందరికీ ఇది కొరాబరేటెడ్ ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి ఫ్యామిలీ సర్వెంట్స్ అందరూ ఒకటే మాట చెప్పారు, శంకరయ్య, ఎర్రగంగిరెడ్డి ఇద్దరు దే హ్యావ్ కమ్ మోర్ ఆర్ లెస్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, 7:10 అలాంటిది వచ్చారు. వస్తున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి కేమ్ టాకింగ్ ఆన్ ద ఫోన్, సిఐ శంకరయ్య కేమ్ బై హిమ్సెల్ఫ్. అప్పుడు దాకా ఏం క్రైమ్ సీన్ క్లీన్ అవ్వలేదు, అట్లనే ఉంది. Okay, Avinash Reddy is also there at the time. Avinash Reddy is there and he's called various people, so a lot of other people have also come. Avinash is there, DSSR is there, he's also there, and till this guy Shankaraya comes and Yeragangi Reddy come, more or less together, the crime scene has not been killed. In fact, the crime scene has not been cleaned, and C.I. Shankaraya goes, sees the body in the bathroom. So there's a full description of how Shankaraya goes to the bathroom, he sees the body, Inayatullah shows him the body and he tells him, this can't be. So C.I. Shankaraya says, blood vomiting ainda. So he says, no, this can't be blood vomiting, because Inayat is the only person who's gone and looked at the whole thing very carefully, and Inayat is telling him,
దిస్ ఇస్ కాన్ బి బ్లడ్ వామిటింగ్, ఇది ఇంత 6-7 feet దాకా బ్లడ్ పోయింది, ఇది ఎట్లా శంకరయ్యకి చెప్తున్నారు ఆ విషయాన్ని, శంకరయ్యకి చెప్తున్నారు ఇనాయతుల్లా ఇది బ్లడ్ వామిటింగ్ కాదు అని చెప్తున్నాడు, హా. బట్ శంకరయ్య డినైనింగ్ ఇట్. శంకరయ్య ఇనాయత్ స్టేట్మెంట్లో ఉంది. శంకరయ్య ఏం చెప్పిందంటే, ఇనాయత్ చెప్తున్నారు ఏమో వాళ్ళు వామిటింగ్ చేస్తే గట్టిగా పడిపోయిందంటే, వాళ్ళు పడిపోతే బ్లడ్ ఫ్లై అయిపోయి అక్కడ వెళ్ళిందని. శంకరయ్య And I don't know how to react to almost 7 feet, more than 7 feet. it's more than 6.5-7 feet andi. It is higher than Vivekananda Reddy's height. I think he has not vomited on the wall like that. Okay, if you vomit like this. How will blood, he fell down, the blood flew, and with the force of gravity it went up, and it Shankaraya saying it's there in the statement. In the statement of Inayatullah. Avunandi. Aithe both Inayatullah is obviously not believing him, because he's, this is, ఆయన చూశాడు గాయం చెయ్యి పెట్టినప్పుడు కూడా ఆ తల గాయం లోపలికి so వెళ్ళినట్టు. there after Shankaraya comes, while he is there, then Yeragangi Reddy, he comes in talking on a phone. He says వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ వచ్చారో తెలీదు మనకి. ఓకే, వచ్చేసి చూసేసి ఎప్పుడు అయింది, అందరూ దే షుడ్ నాట్ సీ వివేకా లైక్ దిస్, బయటికి తీసుకురావాలి, బాత్రూంలో ఉండకూడదని. హీ క్లీన్స్ అప్ ద బెడ్రూమ్. He tells Lakshmi to clean up the bedroom. She refuses to do so. So he tells Inayat to clean up the bedroom. Who tells that? Huh? Who tells that? Who tells what? To clean the room. Who told Yeragangi Reddy to clean up the blood? Okay. No, who told Lakshmi to clean up the blood? Yeragangi Reddy told the maid to clean up the bed. Okay. She wouldn't listen for 3 times. So then he tells Inayat, you tell her to clean up the blood. And so then Inayat tells her to clean up the blood. Very reluctantly, Lakshmi comes. She cleans up some of it, but she can't, she's not able to clean because she's feeling pukey. She goes away. Then Yeragangi Reddy, Inayat and Panditi Rajshekar get down on the floor and clean the blood. In the presence of Shankaraya. C.I. Shankaraya. Everybody is there. C.I. Shankaraya and Avinash Reddy garu is also there. That by now that room has become one public. Everybody is coming and going, and Shankaraya is there. So the room is. బాడీని బయటికి తీసుకురావాలి కాబట్టి ఇక్కడంతా బ్లడ్ ఉంది, దానికోసం ఇక్కడ క్లీన్ చేశారు. దట్స్ ద థింగ్. సో బ్లడ్ కి క్లీన్ చేయడానికి ముందు ఫోటోస్, వీడియోగ్రాఫ్స్ ఉన్నాయి. బట్ క్లీన్ చేసిన ముందు ఫోటోగ్రాఫ్స్ ఉంది, వీడియో ఉంది, బయట ఎంత క్లీన్. అసలు ఎవిడెన్స్ ఎక్కడికి పోలేదు. ఎవిడెన్స్ ఇస్ దేర్. ఎవిడెన్స్ ఎక్కడికి పోలేదు. ఓకే, సో ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు అనే అలిగేషన్ తెలుగు మీడియాలో చాలా ప్రధానంగా వస్తుంది. అవినాష్ రెడ్డి అక్కడ ఉండి మొత్తం క్లీన్ చేయించేశాడు అని. మీరు ఫోటోస్ చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. నేను వేస్తాను ఫోటోస్. మీరు దేవర్ 2 blood clots, అది క్లీన్ చేసి, అది Yeragangi Reddy has cleaned them up. Why? Frankly, అది కూడా క్లీన్ చేయకూడదు. I mean, అసలు it is, the whole thing was one big farce. First, why Avinash came and did not tell everybody as soon as he saw the body? Why he did not tell everybody, just get out? I don't know. I think there's a height of stupidity. Why Inayat was called to take photographs and Adi తీసుకున్న తర్వాత why the Naredis did not tell them, door మూచేసేయండి, బయటికి వెళ్ళిపో, అందరూ ఎవరు లోపల వెళ్ళకూడదు, పోలీస్కి ఫోన్ చేయాలి. అట్లీస్ట్ అవినాష్ కాల్ ద కాప్స్. ఫస్ట్ వచ్చిన ముందు వాళ్ళకి he didn't know, he called the doctor. He did what nobody else had done. ముందు డాక్టర్ కి కాల్ చేశారు, ఏదో బ్లడ్ వామిటింగ్ అయింది అనుకుంటున్నారు, అయితే ఐ కాల్ ద డాక్టర్ అని. వెళ్ళి చూస్తే డాక్టర్కి అక్కర్లేదు, కాల్ ద కాప్స్ అని కాప్స్కి ఫోన్ చేశారు. సిఐ శంకరయ్య వచ్చింది. సిఐ అంటే సిఐ ఉన్నారండి, ఈజ్ నాట్ అ పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళు వచ్చిన తర్వాత ఇఫ్ హీ హెస్ నాట్ క్లియర్డ్ ద క్రైమ్ సీన్, యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ why he has not cleared the crime scene, number 1. Number 2, why he allowed Yeragangi Reddy to clean up the place, and then why did he lie about it? Okay. And if you ask the police, they know he was suspended because he allowed the crime scene to be cleaned up. అసలు ఇంక్వెస్ట్ చేయాలంటే, సిఐ ఇంక్వెస్ట్ చేయాలంటే, బిఫోర్ పోస్ట్ మార్టం ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇంక్వెస్ట్ అది సీన్లోనే, సైట్లోనే ఉండాలి. ఎక్కడ వాళ్ళు ఇంక్వెస్ట్ ఎక్కడ చేశారు, పోస్ట్ మార్టం రూమ్లో వెళ్ళి చేశారు. హెడ్ నార్త్ సైడు, లెగ్స్ ఈట్ సైడు ఏదో రాశారు. అక్కడ అవ్వదు ఇంక్వెస్ట్. అక్కడ సీన్లో విదౌట్ మూవింగ్ ద బాడీ హీ హ్యాస్ టు మేక్ అ నోట్, టేక్ పిక్చర్స్ ఆఫ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ. అది చేయలేదు.
ఇప్పుడు పోలీస్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ విత్ హిమ్ దేవర్ అదర్ లాట్స్ ఆఫ్ పోలీస్ మెన్, వాళ్ళు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఏం చేస్తారు? సో సిఐ శంకరయ్య ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా హైర్ అఫీషియల్కి చెప్పుండరా? ఇక్కడ సీన్ క్లీన్ చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది రిపోర్ట్ చేసి ఉండరా? 40 minutes ఆయన అప్పటికే మీడియాలో వాళ్ళు యాక్చువల్లీ హీ గెట్స్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ఎస్పీ, హీ గెట్స్ అ ఫోన్ కాల్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ అదర్ పీపుల్. వాళ్ళకి వచ్చిన ముందే వాళ్ళు చెప్తున్నారు, కాదు నేను సైట్లో ఉన్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్తూ ఉంటున్నారు. కానీ రావడానికి ముందే మీరు కాల్ రికార్డ్స్ తోటి వాళ్ళు వచ్చినప్పుడు తోటి మీరు టాలీ చేస్తే వచ్చిన ముందే హీ సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, బట్ హీ ఈజ్ నాట్ రీచ్ ద సైట్ as yet. Okay, so he's lying. If Shankarayya had not been, in fact, you have to look at Shankarayya's phone records, chudalandi. Asalu Shankarayya's role is extremely problematic. CBI never questioned him. CBI has questioned him, and he has given a different version of things, and Nagaraj has given a different version of things. Yes. Okay. But Nagaraj also then did not reveal about the door. So they have lied. People have lied in this investigation, though their lies have been found out eventually from the very beginning. Nagaraj tells the CBI that because C.I. Shankarayya this is why he was suspended. బికాస్ సస్పెండ్ చేశారంటే ఒట్టి సస్పెండ్ చేశారు, కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళకి వాళ్ళ కాల్ రికార్డ్స్ ఇక్కడ ఉంది, వాళ్ళు ఎవరికి ఫోన్ ఈ 40 minutes 30 minutesలో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు ఇంత టైం పడింది, వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు హీ హాజ్ లెట్ ద క్రైమ్ సీన్ బీ క్లీన్డ్. శంకరయ్య ఫోన్ కాల్ రికార్డ్ కూడా చూడాలి కదా, శంకరయ్య ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా చూడాలి కదా. అవును, చూడాలి కదా. చూడలేదా సిబిఐ? దేర్ ఇస్ నో మెన్షన్. అందరికీ కాల్ రికార్డ్స్ ఉంది అండి, శంకరయ్యకి ఎందుకు లేదు? అది పోలీస్ వాళ్ళకి అది ప్రొటెక్టింగ్ దేర్ ఓన్ సెల్ఫ్. శంకరయ్యకి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? 3 DSP ఉంది, డోర్ 3 things. 1, crime scene cleaning, Shankarayya was there. That has been later on he also comes out and says it is a heart attack. Nobody has spoken about that. Then door is broken. 3 DSPs of that state are standing there looking at the broken door. They have not brought it on record. Why? Okay, nobody has questioned them either. So from the beginning it does appear like the attempt was to make this case appear in a certain manner, because from the night of the murder the lies have begun, which is with Rangana, right? And morning with the arrival of C.I. Shankarayya, cleaning happens. Kani adi bayta, he has not said that outside. It is there in the record. సో మనం ఇంతకుముందు సీన్ రికన్స్ట్రక్షన్లో చూస్తున్నాం, దస్తగిరి చెప్పడం డబ్బులు ఇస్తావా లేదా, క్యాష్కి సంబంధించిన కన్వర్జేషన్ వివేకానంద రెడ్డి గారికి మాకు మధ్యలో జరిగింది అనేది. సో అసలు ఆ కోణంలోకి ఆ యాంగిల్లో ఎందుకు సిబిఐ విచారణ చేయలేదు అనిపించింది? అది ఉందా ఏమన్నా కోర్ట్ డాక్యుమెంట్లో? అసలు they have from the way it looks, they have chosen an accused and they have tried to fit the murder investigation to the accused. Really? It's a big statement from you. It is. I mean, if you look at what they have entered the house, why has, according to Dastagiri, their own witness, why has this murder happened? Okay, they've come to ask for money. He says this again in his recreation also. Okay, 2, they have come to steal some papers. And it is not a small, they are not stealing papers, if we get papers we will take them ani alantidi raledu. They have come, he makes a serious attempt to steal paper. First he makes an attempt to steal money by breaking the almirah. Then he gives a long description of how they looked through all the papers, found some paper, round stamp land paper undochu ani they have taken the papers. Yeragangi Reddy itla pettesi so this murder, according to Dastagiri's version only, nobody else's version, endukante ever daggara version ledu, has happened for money and has happened for property, some land papers. Kani ade there is okate only one thing somewhere has appeared, that there are no land papers relating to Vivekananda Reddy was found at Yeragangi Reddy's house. Other than that, what happened to the money,
Where is the land paper? Where is the cash? Or What is the cash? where is the cash? Nothing. They have not. All this whole story that has been made up, it has not dealt really with the motive of the crime. మొత్తం ఒక 15-20 మినిట్స్ దస్తగిరి సీన్ రీకన్స్ట్రక్షన్లో అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్ అనే వర్డ్ ఎక్కడ వినలా బట్ మొత్తం తెలుగు మీడియా ఈరోజు పోర్ట్రేట్ చేస్తోంది ఎంపీ టికెట్ కోసం మర్డర్ జరిగింది అని. అది పాలిటిక్స్ అండి. నేను దిస్ ఇస్ మీకు మొత్తం కేసు ఫైల్ అంతా చదివిన తర్వాత సిట్ 1 సిట్ 2 సిబిఐ ఎంక్వైరీ అంతా మీరు థరోలీ చదివేశారు కదా, ఎక్కడైనా అనిపించిందా ఎవరి స్టేట్మెంట్లో ఉన్న ఈ ఎంపీ టికెట్ అనే ఇష్యూ ప్రస్తావన ఎక్కడైనా కనిపించిందా? నో. నారెడ్డి సునీత గారు స్టేట్మెంట్లో ఉంది దట్ దేర్ ఇస్ ఎన్ ఎన్మిటీ బిట్వీన్ ద ఫ్యామిలీ అని, Between the కానీ family. ఉట్టి వాళ్ళ స్టేట్మెంట్లో ఉంది. కానీ ఉండొచ్చు, మాకు తెలీదు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ పులివెందుల, ఐ డోంట్ నో ద డీటెయిల్స్. యాజ్ ఫార్ ఎస్ ద మర్డర్ ఇస్ కన్సర్న్, ఎంపీ టికెట్లో దాని ముందు కూడా దే మే బి 1 or 2 statements that maybe MP ticket. I can't remember any statement except Nareddy Sunita NSPR statement is there saying yes, MP ticket for not Nareddy MP Sivaprakash ticket. No, I'm Reddy. sorry. They said 2017 elections. ఎగ్జాక్ట్లీ అది బీటెక్ ఎమ్మెల్సీ ఎలక్షన్. MP ticket అస్సలు చెప్పలేదు. In fact, after the murder also, Sunita said that this one Vivekanand Reddy was campaigning for Avinash Reddy. MP ticket అడగలేదు. ఇష్యూనే కాదు. ఇంకోటి మేడం, సెకండ్ వైఫ్ ఇష్యూ ఉంది. సెకండ్ వైఫ్ వివేకా సెకండ్ వైఫ్ ఎందుకు సిబిఐ అటువైపు వెళ్ళట్లేదు, అటువైపు అసలు ఆలోచన చేయట్లేదు? అది అసలు ఫస్ట్ పోలీసు వెళ్ళి చూశారు. దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ దే ఆర్ అట్లీస్ట్ నాట్ ద అక్యూజ్డ్. ఐ మీన్ దెర్ ఇస్ నో వే దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మర్డర్. హౌ ఇంపార్టెంట్ దట్ కేస్, హౌ ఇంపార్టెంట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ దేర్ ఇస్ అ సెకండ్ వైఫ్ అండ్ more important is also the child, because the child inherits things. Vallu asal there is no inquiry on that at all. Why there isn't, I don't know. అసలు షమీము ఎంత పోలీస్ వాళ్ళకి, షీ హెస్ ఈవెన్ టు ద సిబిఐ షీ హెస్ క్లియర్లీ సెడ్ హౌ మచ్ మనీ వివేకానంద రెడ్డి he got my sister's marriage done, 2 sisters' marriage done, he gave me so much of gold, this money he gave me, I made that much gold, anta what all she might have got from Vivekananda Reddy clear ga చెప్పేశారు. దాని తర్వాత she has not come forward, made any claims, asked anything. She has not used this murder in any way whatsoever to get something for herself or her child. అది అంతే ఏం చేయలేదు. కానీ the fact that if you see all the videos that are now available, the fact that he was very close to his son at least is very, very clear. And that he wanted, everybody also kind of knew that he wanted something for his son, to provide for him at least. Now that 6 months ముందు అది హార్ట్ ఇన్సిడెంట్ అయింది కదా, దాని తర్వాత అపారెంట్లీ హీ గాట్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ప్రొవైడింగ్ ఫర్ హిస్ సన్. ఓకే, బయట ఒక ప్రచారం ఏంటంటే సునీతారెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి గుడ్ టర్మ్స్ లేవు, దే ఆర్ నాట్ టాకింగ్ ఈచ్ అదర్ అని చెప్పి ఉంది. సో సునీతారెడ్డి గారి కాల్ రికార్డ్స్ సంబంధించిన చర్చ ఏమైనా ఉందా? బయట ప్రచారకి అక్కర్లేదండి. సునీత రెడ్డి గారు ఆమె చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్లో ఉంది, సిన్స్ లాస్ట్ 4 or 5 years I was not talking to my father అని. వాళ్ళ స్టేట్మెంట్లో ఉంది, వాళ్ళు చెప్పారు. ఐ మీన్ ఆమె చెప్పారు. ఐ డోంట్ నో వాట్ ద రైట్ వర్డ్ ఇస్. షీ సెడ్ దట్ వీ వర్ నాట్ టాకింగ్. ఎప్పుడు 2000, I don't know the year exactly, when they found out that he had married Shameem and they had a son, appadi nunchi she had stopped talking to him. He used to go, whenever she came, she didn't come here very often. Nareddy Rajshekar came here regularly, very often. Sabhagyame vachindi NSPR. So whenever they came, they came and went to each other's house, but they were not very much in talking terms. If she wanted to say something to, I mean, adi nenu maatladkodandi, this is something that I spoke to Sunita garu, but that conversation is off the record, so I cannot say what happened. But this is not something that Sunita Reddy garu denies. She knows that. CBI charge sheet lo చూసాను నేను, సునీతా రెడ్డి గారికి షమీమ్కి మధ్య కాన్వర్జేషన్, సునీతా రెడ్డికి షమీమ్కి మధ్య కాన్వర్జేషన్, అది సెల్ ఫోన్ కాన్వర్జేషన్, అది నాకు తెలియదు. ఓకే, సో షమీమ్కి వివేకానంద రెడ్డి గారికి మధ్య కాన్వర్జేషన్
షమీమ్కి వివేకానంద రెడ్డికి అది మెసేజెస్ Messages ద ఉన్నాయి. నైట్ బిఫోర్ దే వర్ 3 messages. That's also the other thing, okay? One of, according to the technical data, it looks like Vivekananda Reddy's phone at 11:30, somewhere at 10:30, after dropping off Mallila Ravi, Vivekananda Reddy's phone అస్సలు ఏమీ సిగ్నల్ ఇస్తలేదు. ఐపీటీఆర్లో లేదు, కాల్ రికార్డ్స్ లేదు, ఏం 10:30 నుంచి 1:30 దాకా వివేకానంద రెడ్డిస్ ఫోన్ ఈజ్ డెడ్ ఫర్ ఆల్ టెక్నికల్ పర్పసెస్. అసలు ఏమైంది మనకి తెలీదు, కానీ దేర్ ఇస్ నో, ఎందుకంటే ఐపీటీఆర్ ఫ్రమ్ వెన్ యూ గో ఫ్రమ్ వన్ టవర్ టు అనదర్ యూ విల్ లాగ్ with that tower that this phone has gone from this tower. There is no IPTR data, nothing for Vivekananda Reddy's phone after his last, after 10:30 to 1:30. 1:30 suddenly 3 messages have come in a rush, which according to some investigators looks like somebody had shut his phone off, or maybe his phone ran out of charge at around 10:30, and then at 11:30 his phone was, at 1:30 in the morning his phone was switched off. Dantlo there are messages from Shamim, you know, calling him really in very bad language, saying you have promised to look after whatever she's saying, you know, the family, etc. adi undi. మేడం, అక్కడ మొత్తం క్రైమ్ సీన్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలియదు, అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని నేను విన్నాను. నిజమేనా మీరు చదివిన మేరకు? అవునండి, actually that's one of the reasons why I got interested in the case, because normally అది అన్ని ఆల్ కేసెస్ దే డూ త్రూ కన్ఫెషన్స్ ఓన్లీ. కొట్టి కన్ఫెషన్స్ తీసుకుంటారు, విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు, ఫొరెన్సిక్ ఎవిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ కేసులో దే వర్ 5 sets of prints, ఓకే, విచ్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎవరైనా కేర్ఫుల్గా somebody has done some careful investigation. దాంట్లో till I came here, 2 sets of prints were found on the, one set of prints were found on the door latch. Okay, one set of print was found behind the bathroom door wall. One set of prints was found on the mobile, and 2 sets of prints were found on the tiles behind the bathroom door. అంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్లో ఏం టైల్ ఉంటుంది, అక్కడ ఎట్లా వస్తుంది, ఈ డోర్ క్లోజ్ అయిన తర్వాత. ఇంకా సస్పెక్ట్ ప్రింట్స్ ఎట్లా ఉంటుందని ఎట్లా చెప్తున్నానంటే, ఒక క్రైమ్ సీన్లో చాలా మంది ప్రింట్స్ ఉంటారు, ఎలిమినేషన్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎవరెవరు అక్కడ వచ్చారు అందరికీ తీసుకొని, వాళ్ళు వచ్చారు, హీ హ్యాస్ టు బి దేర్, నార్మల్గా వచ్చారు నాకు తెలుసు. ఈ ప్రింట్స్ ఎలిమినేషన్ ప్రింట్స్ అంటే, సస్పెక్ట్ ప్రింట్స్ అంటే వాట్ హ్యావ్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్, ఆర్ వాట్ prints of people who should not be at the crime scene. ఓకే, దానికి ఏం పని లేదు క్రైమ్ సీన్లో, అది సస్పెక్ట్ ప్రింట్స్ ఉంటుంది. దాంట్లో 1 ప్రింట్ మొబైల్లో ఉంది, అది కృష్ణారెడ్డిది ఉంది. వాళ్ళే చెప్పారు, ముందే చెప్పారు, ప్రింటింగ్ ఆయన ముందే చెప్పారు. ఫోన్ తీసుకొని నేను వివేకానంద రెడ్డి ఫోన్ తీసుకొని జేబులో పెట్టాను. Rest of the 2 prints on the back side of the bathroom door, దానికి రిచ్ క్యారెక్టరిస్టిక్స్ లేదు, దానికి అస్సలు కంపేర్ చేయడానికి రాదు. That leaves 1 set of prints near the door latch, okay, the back side, and 1 set of prints on the 2 sets of prints on the back side of the wall tile. They have not been matched with anybody. బాత్రూమ్ ఇక్కడ బయట డోర్ అన్నా సరే, ఆ పులివెందుల వాళ్ళు ఎవరో చాలా మంది వచ్చారు. బయట డోర్ కాదు, బయట డోర్ లోపల లాచ్ దగ్గర అండి, అక్కడ ఎవరిది ఇంటి వాళ్ళు ఉండాలి కదా. ఇట్ కాంట్ బి, ఇట్ షుడ్ బి, there can still be somebody else. బాత్రూమ్ లోకి ఎవరు ఉంటారు, ఈ 4-5 తప్ప బాత్రూమ్ లో ఇంకెవరు కనిపించట్లేదు మనకి. సీన్ లో పార్టిసిపేట్ చేసిన 4 ఎనైతుల్లా వెళ్ళాడు, అప్పుడు బయటికి తీసుకొచ్చేటప్పుడు బహుశా వెళ్ళి ఉండొచ్చు. థర్డ్ పర్సన్, 5th పర్సన్ ఎవరు వెళ్ళారు అక్కడికి అనేది, 5th, 3rd, 5th, 4th మనకి తెలీదు. ఒట్టి నాకు తెలుసు దస్తగిరి వెళ్ళి ఏదో చెప్తున్నారు, చేస్తున్నారు. ఇది ఒక మిస్సింగ్ ఫింగర్ ప్రింట్ ఉంది, అది ఐడెంటిఫై లేదు. సిబిఐకి, సిట్ 1కి, సిట్ 2కి, సిట్ 3కి, ఈవెన్ సరితారాణి మేడం కూడా తెలియని ఒక పర్సన్ ఎవరు అక్కడ ఉన్నారు. అవును, ఇన్ఫ్యాక్ట్ సిబిఐకి వెళ్ళిన ముందు 2000 పీపుల్కి లోకల్ పోలీస్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, మ్యాచ్ చేశారు. ఓకే, అవ్వలేదు. దట్ ఈస్ అ లాట్. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ అ కేస్ వేర్ పీపుల్ హ్యావ్ మ్యాచ్ 200 ఫింగర్ ప్రింట్స్, అప్రాక్సిమేట్లీ 1500 to 2000 ఫింగర్ ప్రింట్స్, అండ్ ఎవ్రీబడి 400 people who were there in Pulivendla, they even tried to match it on Aadhaar, which thankfully Aadhaar said don't match it. Okay, but
there is an unidentified fingerprint which does not belong to any of the accused. Which fingerprint is probably the person one should be looking for, but there's nothing in the CBI statement that says they even tried to pursue that bit of evidence. సిబిఐ నాట్ ట్రైయింగ్ ఫర్ దట్. వాళ్ళ కేసు అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు కేసు బయట వచ్చింది కేసులో ఏమీ ఇప్పటిదాకా లేదు. ఇక్కడ ఏ డాక్యుమెంట్లో కూడా లేదు. వాళ్ళు ఎక్నాలెడ్జ్ కూడా చేయలేదు. అవును, ఒకటి ఇన్ ద చార్జ్ షీట్స్ దే ఫైల్డ్ 2 చార్జ్ షీట్స్ బై నౌ ఇంక్లూడింగ్ ద సెకండ్ సప్లిమెంటరీ చార్జ్ షీట్. అన్నిట్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు ఫింగర్ ప్రింట్స్ ఉందని. ఓ మై గాడ్, వై సంథింగ్ ఫిషీ. Why would they not mention that? Well, and that this is I should not say anymore. ఓకే, గట్ ఇట్. మీరు ఇక్కడ సిబిఐ చాలా ఇష్యూస్ మనం మాట్లాడుతున్న సందర్భంలో చాలా పాయింట్స్ని, చాలా పాకెట్స్ని కామన్ సెన్స్తో మనం అబ్జర్వ్ చేస్తే కూడా ఎందుకు సిబిఐ వీటిని టచ్ చేయలేదు అనిపిస్తోంది, రైట్? బట్ సిబిఐ సాక్షులుగా ఉన్న వాళ్ళని, ఏమంటారు, విట్నెస్లుగా ఉన్న వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళని బీట్ చేశారు, హెరాస్ చేశారు. ఇది నేను చెప్పడం కాదు, కృష్ణారెడ్డి చెప్తున్నారు. సో సిబిఐ నాట్ సపోజ్ టు do like that kada? No, Andy, they're not supposed to do. See, 161 state. These are CRPC 161 statement. Dantlo clear ga rasesundi. If you're a woman or if you're a child below child below a certain age, or a male above a certain age ekko unte chala takku unte lady ga unte intlo ఫస్ట్ స్టేట్మెంట్ ఇంట్లో తీసుకోవాలి. కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే యాజ్ అ విట్నెస్ యూ ఆర్ హెల్పింగ్ ద పోలీస్ కేస్. ఈ కేసెస్ క్రిమినల్ జస్టిస్, ఇఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నీడ్స్ టు వర్క్ ప్రాపర్లీ, యూ నీడ్ కోఆపరేటింగ్ విట్నెసెస్. అయితే విట్నెస్కి రెస్పెక్ట్ఫుల్లీ ట్రీట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు పే ఫర్ దేర్ కమింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ద ఎక్స్పెండిచర్స్ యూ హ్యావ్ టు పే ఫర్ దేర్ కమింగ్ అండ్ గోయింగ్. యూ హ్యావ్ టు పుట్ దెమ్ అప్. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఎక్స్పెన్స్. బట్ this is the law, and it is there is also another law that they have flouted. Let's get to that a little later. But here they have taken a whole bunch of people to Delhi. So they've done this before also, to take people, and when people are taken to an unfamiliar situation, put in a large room with no comfort, no food, heat. This is during peak COVID time. Akkada interrogate చేస్తే, వైలెంట్లీ ఇంటరగేట్ చేస్తే, అది విట్నెస్ లాగా, విట్నెస్కి అక్యూజ్ లాగా దే హ్యావ్ ట్రీటెడ్, విచ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రేంజ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అకార్డింగ్ టు the lawyer, Sunil Yadav's lawyer told me the offer to become approver first went to, or tell this whole story first went to Sunil Yadav. From whom? From CBI. They offered Sunil Yadav to... Ki meeru approver ayi ee story cheppeste, we will take care of you. Okay. Avallu, he has refused, so they have this went to Dastigiri. కృష్ణారెడ్డి కూడా చెప్పారు, వాళ్ళకి నేను చెప్పిన మాట మీరు చెప్పేస్తే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. వాళ్ళు హీ ఈస్ ఫైల్డ్ అన్ ఎఫిడేవిట్ ఆల్సో సేయింగ్ దట్ దే హ్యావ్ టార్చర్డ్ మీ. దే tortured Sunil Yadav apparently in front of his family. Really? Krishna Reddy in front of both his sons. One of his sons is down from the US. But this is also very standard police practice. You call the family in, and in front of the family you torture the witness and say, okay, if you don't cooperate, we'll make you an accused. This is very standard practice. And people think that the CBI doesn't do it because, there's the FBI and then there is the CBI. So maybe CBI does very scientific The CBI is not like the FBI, okay? First of all, the CBI does not have a separate CBI. You don't enter the CBI through a separate training course or separate whatever. Local police law, you get attached to the posting untundi. ఎట్లా ఎవరికైనా లోకల్ పోలీస్ వాళ్ళు కొంచెం కనెక్షన్ ఏదో ఉంటే యూ కెన్, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ సెంట్రల్ పోస్టింగ్, సిఆర్పిఎఫ్లో పోస్టింగ్, సిబిఐకి పోస్టింగ్, లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్తారు, ఆర్ ఐపీఎస్ వాళ్ళు వెళ్తారు, నార్మల్ పోలీస్ వాళ్ళు వెళ్తారు. సిబిఐకి ఎందుకు అంత అవసరం ఉంటుంది? ఈవెన్ సునీల్ యాదవ్ని మీరు అప్రూవల్గా మారండి అని అనాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? సారీ, సిబిఐ ఎందుకు అవసరం ఉంటుంది సిబిఐకి? అండ్ వాట్ పర్పస్ సిబిఐ ఆస్క్డ్ సునీల్ యాదవ్ టు ఏమంటారు అప్రూవర్గా మారండి అని? The CBI, frankly, the CBI should answer that.
why they have pursued a particular line of investigation for which their evidence is not, well, I don't think it may not hold. They're not supposed to do it. Yeah. Yeah. So let me see, this you have to ask the CBI as to why they're pursuing a line of investigation where their evidence is not corroborated. So that only the CBI can say why they, where did they get directions from. What we know, of course, is that the CBI gets its directions from the government it works for, right? So it's between them. They have to say where they're getting their directions from. And the government, well, at that time the BJP was double dating the TDP and the YSRCP kada. Iddartho relationships open undi. So I guess there is something there that they have to figure out. ఓకే. సో ఓకే, టోటల్గా కంక్లూడ్ చేద్దాం. చాలా సమయం ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నాం మనం. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా జరుగుతున్న మడ్ చిల్లింగ్ అనాలా, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అవినాష్ రెడ్డి హంతకుడు, అవినాష్ రెడ్డి చంపేశాడు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తోంది. అలా అసలు ఇలా చేయడానికి First, this is, I don't care who, I don't know who committed the murder. I don't know Avinash from Kingdom Come. I've never met him or anybody. Any criminal case lo andi, first a criminal case should be decided in the court, okay, and media should examine the case. Kani they should examine the case. Utti putting a speaker in front of everybody's mouth and letting them say, like a debate. Adi criminal case is not a debate, andi. First of all, a criminal case, it has facts, it has evidence. You have to, if you have, as a media person, if you have the dhairyam ki మీరు ఒక 1,000-1,500 page documents undi. If you don't have the dheeraj to go through those documents, you should not report on the story. And if you do, then you talk about the date. You talk about the facts and the evidence. It should not be about the politics of the case. And for people coming in saying, we are asking, we are seeking justice in the court of public opinion. అది నాక్సలైట్స్ చెప్తారండి. అది మన నార్మల్ మర్డర్ కేసులో ప్రజా కోర్టు ఎవరు చేస్తారు? ప్రజా కోర్టు PWG. This is very dangerous for democracy to have a murder case, irrespective of who it involves, being fought like this. The CBI fights it in the court and there is a whole campaign on it, whichever way it is. Outside is really, really dangerous. It's very irresponsible of the media. It is very irresponsible of politicians. And first of all, what is the expertise politicians have on talking about murder investigation? Rendu crime web series teeskoni chusesi, 2 books, if you have read 2 murder series, atla you don't become suddenly you are not the expert on. You can learn, anybody can learn. It is not that you can't learn, kani danki you have to put in a lot of effort. Mere effort పెట్టిని అందరూ ఒక్కటొక్కటి జనాలు ఎంతమంది 200 witnesses ఉంది. You have to read 200 witness testimonies, 1,000 pages, more than 1,000 pages of evidence. Every page you have to read. You have to cross-check, cross-verify. You have to go to the field. You have to talk to the people who are in the field and say, CBI రాసేస్తుంది 161 స్టేట్మెంట్ వేరే, 164 స్టేట్మెంట్ వేరే, వాళ్ళు ఎట్లా రాసేస్తున్నారు, అస్సలు CBI రాసేసింది కరెక్ట్ ఉందా లేదా, all these things, it's a long and slow and important process that should not become I don't know, these people don't even understand. I think they don't know the difference between IPDR and call data, for instance. Okay, IPDR, if you don't mind, I'll take 2 minutes to tell you about IPDR. Is Internet Protocol Data Record. IPDR lo చూస్తే మళ్ళీ they are showing this one. Some fellow came on TV and said, oh, this so and so spoke to so and so. అది IPDR డేటాలో you cannot say, WhatsApp డేటాలో you cannot say whether it is a call or it is a మెసేజ్. కాల్ డేటా రికార్డ్లో కూడా ఎట్లా తెస్తుంది మెసేజ్ కూడా డ్యూరేషన్ 0 ఉంటుంది. డ్యూరేషన్ 0 అంటే
ఇట్ ఈస్ అ మెసేజ్. ఐపీడిఆర్ డేటాలో కూడా యూ కెన్ ఓన్లీ సే దట్ సమ్ నోటిఫికేషన్, సంథింగ్ హ్యాపెండ్ అట్ దిస్ మూమెంట్, some activity happened at this moment. You can say which, from where. facebook.whatsapp.com అంటే ఓకే, వాట్సాప్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు చదివితే ఇంకొకటి ఒక నోటిఫికేషన్ వస్తుంది, రెడ్ అన్రెడ్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. బట్ యూ కెనాట్ సే దట్ టూ పీపుల్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అని. అది ఉండదు ఐపీడిఆర్ డేటాలో. దట్ ఈస్ మెటా డేటా. ఇట్ కెన్ ఓన్లీ. సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఐపీ డేటా ఉంది, సో భారతి గారితో మాట్లాడారు, జగన్ గారితో మాట్లాడారు. I don't know what she said. See what she said about Bharati Jagan. I don't know. That is politics. I don't follow. What she said about the case, I will follow. That thing that she's showing, that there is these missed calls from Uma Maheshwar to YS Avinash Reddy recently. Some new thing. Every day they take the same old nonsense and come up with some new revelation. But it is the same old nonsense. Those are not Uma Maheshwar's. They అది ఐపీడిఆర్లో చూస్తే those are, we don't know whether they are calls or not. They are from Uma Maheshwar's phone to Avinash Reddy's phone. Missed calls, Avinash, she is indicating that these are calls that Avinash has made to Uma Maheshwar. At least that's the sense I got. These are calls. There is missed call from Uma Maheshwar's phone to Avinash, out of which one message also, I think. Finally, there is one 18 or 30-second response back from Avinash. Intamandi so many times they have spoken to each other. Adi levu dantlo. That data is simply not there. You can't show it like that. And I will show missed calls. I will not show whose phone number is calling whose. Atla kaadu. There is a format in which call data records are come. A party, B party, incoming, outgoing, call, SMS. Adi anta untundi. You have to understand this information. This is technical information. ఇక్కడ పొలిటికల్ ఎజెండా అయిపోయి ఇది పొలిటికల్గా ఆల్రెడీ మర్డర్ చేసేసాడు ఈయన ఒక క్యాంపెయిన్ని సునీతారెడ్డి గారు చేస్తున్నప్పుడు సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ ఎందుకు మాట్లాడట్లేదు దీనిపైన? సిబిఐకి బాధ ఏంటండి? నారెడ్డి సునీత గారు సిబిఐ కేసు అదే కేసులు చెప్తున్నారు, అదే కేసు బయట నారెడ్డి సునీత గారు చెప్తున్నారు. యాజ్ లాంగ్ as సునీత రెడ్డి గారు is supporting CBI case or CBI is supporting Sunita Reddy, whichever way it is, as long as they're supporting each other, why will CBI object? If somebody says CBI is wrong, then the CBI will step in. Arushi murder case lo kaise, then the CBI will step in and make a big fuss. If they're supporting each other's case and more or less saying, support. సో ఇప్పుడు సునీతారెడ్డి గారి వాయిస్ సిబిఐ వాయిస్, ఇట్స్ నథింగ్ బట్ సిబిఐస్ వాయిస్. You should, I mean, it's apparent when you look at it. This is something that I think everybody kind of understands. If it is not being said, then it is not being said simply because people are, I don't know, not wanting to make the... సో ఒకటి ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, యాజ్ ఫర్ యువర్ అబ్జర్వేషన్, సిబిఐ ఈ పర్టికులర్ కేసులో రైట్ డైరెక్షన్లో వెళ్తుంది అని అనిపిస్తుందా? ఇంత 2 hours తర్వాత మీరు రామాయణ్ వినిన తర్వాత రామ్ ఎవరు సీత ఎవరు అడిగితే ఏం చెప్పాలండి? ఆ మాట మీతో ఒకసారి చెప్పిద్దామని. అబ్సల్యూట్లీ నో. There is the actual physical evidence on the scene does not support CBI's explanation of the crime. Right. I absolutely know. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఫస్ట్ టైం మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూపించే అవకాశం నాకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో చాలా లక్షల మంది, కోట్ల మంది దీనికి సంబంధించి ఒక జెన్యూన్ న్యూట్రల్ వాయిస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బహుశా అటువంటి జెన్యూన్ న్యూట్రల్ వాయిస్ మీ దగ్గర నుంచి నేను పంప్ చేస్తున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది సరితారాణి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సిబిఐ కేసుకు సంబంధించి, అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చుట్టూ తిరుగుతున్న పొలిటికల్ సర్కిల్స్లో ఆయన పైన వస్తున్న విమర్శలు, పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించని చాలా విషయాలు, చూపించని చాలా ప్రశ్నలు, వాటికి సమాధానాలు వెతకడంలో ఎందుకు సిబిఐ నిర్లక్ష్యం చేస్తుంది అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.